పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి అని చెప్పండి. రైట్, ఓకే. కుర్చీల మీద ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. కింద ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ హల్లెలూయా అని చెప్పండి. రైట్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈరోజు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వర్తమానం సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7-8 వాక్యాల్లోంచి ఈ పూట మన వాక్య ధ్యానాంశంగా దేవుని మాటల్ని చదువుకుందాం. శ్రద్ధతో ఈ మాటలు వినాలని కోరుతున్నాను. సంఖ్యాకాండం నేను చదువుతాను. 17వ అధ్యాయం 7-8 వాక్యాల్లో ఉన్న సమాచారం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిలో ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. ఆమెన్. గట్టిగా ఒకసారి ఆమెన్ అనండి. ఈ మాట నాతో చెప్పండి. సాక్ష్యపు గుడారంలో లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చుచుండెను. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? ఓకే. దేవుడు ఈ వర్తమానం ద్వారా మనల్ని బలపరచునుగాక. ఈరోజు మీకు కొరకే ప్రార్థించినప్పుడు దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచన సందేశం పేరు చిగురించిన అహరోను కర్ర అనండి. ఓకే. ఇప్పటికే ఈ సంవత్సరాలు దేవుడు వాగ్దానం ఇచ్చి అద్భుతాలు చేస్తానని మాటిచ్చాడు. ఎలీషా కాలంలో జరిగిన అద్భుతాల గురించి మనం విన్నాం. ఈరోజు ఈ ప్రత్యేక ఆదివారం 3వ ఆదివారం దేవుని మందిరంలో అడుగుపెట్టిన మీ అందరి కుటుంబంలో యేసు నామములో ఇలాంటి అద్భుతం ప్రభు మీ ఎడల జరిగించునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు మరింతగా నూతన పరచునుగాక. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నాడు, అహరోను కర్ర చిగురించినట్లుగా, పుష్పించినట్లుగా, బాదము కాయలు కాసినట్లుగా దేవుని లేఖనాల్లో రాయబడిన శ్రేష్టమైన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించండి. ఈ స్టోరీ, ఈ సందర్భం జరిగి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. అయితే మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తాడు, రాబోయే కాలానికి కూడా యేసు నామములో నీ పట్ల కార్యాలు జరిగించునుగాక. ప్రభు ఏమైనా మీ ఎడల చేయటానికి ఆయనకి శక్తి ఉన్నది. ఆయనకంటూ అసాధ్యమైందంటూ ఏది లేదు. నువ్వు నిజంగా నమ్మాలే కానీ నమ్మితే దేవుని మహిమను కన్నులార నువ్వు చూసేదువుగాక. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది, దేవుడు అసలు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రకర్తల్ని పిలిచి వారి కర్రల మీద ఒక్కొక్క కర్ర మీద ఒక్కొక్క గోత్ర పేరు రాసి ఆ 12 కర్రలు తీసుకొచ్చి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధిలో ఉంచెను. విచిత్రమైన సంగతి, 12 కర్రలు ఉంచిన ప్లేస్ ఒకటే, 12 కర్రల్ని ఒకచోటే ఉంచారు. అయితే ఆశ్చర్యాన్ని కలిగించే సంభవం ఏంటంటే, ఒక్క కర్ర, అదే లేవి కుటుంబమైన అహరోను కర్ర చిగురించినట్లుగా, పుష్పించినట్లుగా, బాదము పండ్లు కాసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న వాక్యాన్ని ఈ ఉదయకాలం మనం ధ్యానం చేస్తున్నాం. తప్పకుండా నా ప్రార్థన, లోకంలో ఎంతోమంది ఉండొచ్చు, అయితే నీ భవిష్యత్తు, నీ కుటుంబం, నీ పరిస్థితులను దేవుడు ఈ ఉదయకాలం చిగురు పెట్టేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. యేసు నామములో నీకు భవిష్యత్తును దేవుడు ప్రసాదించునుగాక. బాటలు ఇచ్చిన దేవుడు వాటిని స్థిరపరిచే శక్తి ఆయనకున్నది. ఈ వాక్యాన్ని చాలాసార్లు మనం చదివాం, నేను కూడా చదువుతూ వచ్చాను. కానీ 2 రోజుల నుంచి ఈ వర్తమానం గురించి ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక మాట. వాస్తవంగా ఒక కర్ర, వినండి, నా వైపు చూస్తూ వినండి, ఒక కర్ర, ఇరిగిపోయిన కర్ర, అది కర్ర అంటే దాంట్లో ఏమీ జీవం లేదు.
ఎక్కడో ఒక చోట నుంచి కర్ర తీసుకురావాలంటే అక్కడి నుంచి వెరగొట్టి తీసుకొస్తాం అక్కడ కర్ర. ఆ ఇరిగిపోయిన కర్రలో ఏమీ జీవం ఉండదు. మీరు ఇంటికి వెళ్ళి కూడా ట్రై చేయండి. ఒక కర్రని ఒక చోట పాతితే అది ఉదయకాలానికి ఏమి చిగురించదు. కానీ ఇరిగిపోయిన కర్రను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు, ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధిలో ఉంచినప్పుడు ఉదయకాలానికి చిగురు పెట్టింది అది. ఈరోజు ఒకవేళ నీ ఆత్మీయ జీవితం ఒకవేళ కర్రలాగా ఇరిగిపోయి ఉంటే, కర్రలాగా ఎండిపోయి ఉంటే, ఎందుకు ఉపయోగం లేకుండా, అటు ఇంటికి ఉపయోగం లేదయ్యా, నేను ఇటు కుటుంబానికి ఉపయోగం లేదయ్యా, ఇటు సంఘానికి ఉపయోగపడలేదయ్యా, నా అన్న వాళ్ళకి ఎవరికి ఉపయోగం లేకుండా వ్యర్థంగా నేను గడుచుకుంటున్నాను, నా టైం అంతా వేస్ట్ అయిపోతుందని ఒకవేళ నువ్వు దుఃఖంలో బాధతో ఉంటే నీ కొరకే ఈ వర్తమానాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఇరిగిపోయిన కుటుంబాల్ని తిరిగి కట్టే శక్తి ఆయనకు ఉంది. యేసు నామములో మీ కుటుంబాల్ని దేవుడు స్థిరపరచునుగాక. ఎలాంటివైనా ప్రభు చేయటానికి ఆయనకి సామర్థ్యత ఉన్నది. ఒక ఆదివారం వర్తమానం గురించి నేను వారం అంతా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. సంఘం ఏ పరిస్థితిలో ఉంది, విశ్వాసుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి కుటుంబ జీవన విధానం ఎలా ఉంది, వారికి ఏ మాటలు అవసరమో ప్రభా అవే మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు అందిస్తున్నప్పుడు మీరు విశ్వసించగలిగితే మీ ఎడల కూడా దేవుడు తన కార్యాల్ని మొదలుపెట్టునుగాక. ఇరిగిపోయిన కర్రలు చిగురు పట్టు. వాస్తవంగా చెప్పుకోవాలంటే కొన్ని కర్రలు ఉన్నాయి, మీరు వాటిని చూసి ఆ ఇరిగిపోయిన కర్ర తీసుకొచ్చి ఇంకో చోటన పాతిన ఆ కర్ర మొలకెత్తదు. కానీ ఈ ఉదయకాలం నీ జీవితాన్ని చిగురు పెట్టించే శక్తి ఆయనకు ఉంది. యెషయా మొద్దులో నుండి చిగురు పుడుతుంది అనే వాగ్దానం ప్రభు చెప్పాడు కదా. సో మారాలంటి బ్రతుకుల్ని మధురంగా చేశాడని వాక్యాన్ని చదువుతున్నాం కదా. నీ ఎడల ప్రభు ఎందుకు చేయడు? అంతా అయిపోయిందండి, ఇంకా నేను ఏ ప్రయత్నం చేయాలనుకోవట్లేదండి, నువ్వేమీ ఫిక్స్ అయిపోవాల్సిన పని లేదు. నీ కొరకే ఈ సందేశాన్ని, నిన్ను బలపరచడం కొరకే ఈ మాటలు దేవుడు అందిస్తున్నాడు. యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. కొన్నిసార్లు వ్యాధి, మానవ శరీరంలో వ్యాధి మనిషి బ్రతుకుని విరగ్గొట్టేస్తుంది. ఆశలన్నీ విరిగిపోతూ ఉంటాయి. ఒక వ్యక్తికి ఏదైనా ఒక వ్యాధి వస్తే, ఏదైనా ఒక అనారోగ్య సమస్య వస్తే తన ఆశయాలన్నీ కూడా ఇక ఎండిపోయిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అనుకున్నది సాధించలేక ఆ వ్యాధి అడ్డొచ్చేసి, ఏంటి నా శరీరంలో ఇలాంటి వ్యాధి వచ్చింది, ఏంటి నాకు ఈ బాధ ఏంటి, నేను అనుకున్న గోల్ ఎందుకు ముందుకు చేరుకోలేకపోతున్నానని ఆ వ్యాధి మనిషి జీవితాన్ని విరగ్గొట్టేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలి అనంటే, కొంతమందికి ఆర్థిక పరమైన ఇబ్బందులు మనిషి జీవితాన్ని విరగ్గొట్టేస్తున్నాయి. మరికొంతమంది జీవితాల్లో పిల్లలు మాట వినక ఎదుగొచ్చిన పిల్లలు ప్రయోజకులు కాలేదని వాళ్ళ జీవితాలు విరిగిపోయినట్లుగా బాధపడుతున్న తల్లిదండ్రులు, గుండెలు పిండైపోయిన పరిస్థితుల మధ్యలో విరిగిపోయిన జీవితాలు, ఇలా చెప్పుకుంటూ వెళితే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళ కుటుంబంలో సరైన సమయానికి యుక్త వయసులో వివాహం జరగలేదని ఇరిగిపోయిన కుటుంబాలు, వివాహమైన సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టలేదని విరిగిపోయిన కుటుంబాలు, ఎంత కష్టపడినా ఆర్థికంగా ఒక్క మెట్టు కూడా పైకి ఎదగలేదని ఇరిగిపోయిన కుటుంబాలు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఆ కర్ర ఎవరో కాదు, నీ జీవితమే. ఒకవేళ నీ జీవితం ఇరిగిపోయి పడిపోయిన స్థితిలో, చిగురు పట్టక ఎండిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఈ స్థలంలోకి వచ్చి కూర్చున్నావేమో, నీ కొరకే ఈ సందేశాన్ని ప్రభు అందిస్తున్నాడు. యేసు నామములో ఈ ఉదయకాలమే నీ జీవితాన్ని చిగురింప చేయనుగాక, యేసు నామములో పుష్పింప చేయనుగాక, యేసు నామములో దైవ కార్యం నీ ఎడల జరుగునుగాక. చప్పట్లు కొడుతూ అందరూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. ఒక్క రాత్రిలోనే అద్భుతం ప్రభు చేశాడు. సంవత్సరాలు ఏమీ పట్టలేదు, ఒక్క రాత్రి. ఆ రాత్రి అక్కడ ఉంచారు. ఉదయకాలానికి చూసినప్పటికీ ఆ కర్ర చిగురు పట్టింది. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు నమ్మాలే కానీ దేవుని మహిమను నువ్వు కన్నులతో చూసేదివుగాక. నువ్వు నమ్మితే చాలు,
దేవుడు నీ ఎడల తన కార్యాలను కూడా ప్రారంభించడానికి శక్తివంతుడు, సమర్థత కలిగిన వాడు. ఆయనకంటూ అసాధ్యమైనది ఏది లేదు. ఆ కర్ర ఇరిగిపోయింది, దేనికి పనిచేయదు. కానీ దేవుడు అద్భుతంగా చిగురు పట్టించాడు, అద్భుతంగా పుష్పింపచేశాడు, అద్భుతంగా ఫలాలు ఫలించినట్లుగా చేశాడు. కొన్ని ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి ఇష్టపడండి. వాక్యాన్ని వినడానికి మీరు మనసు నిలిపితే చాలు, విశ్వసించిన ప్రకారంగా మీకు జరుగుతుంది. ఒక చెట్టు ఎదగాలంటే, ఒక చెట్టు పుష్పించాలి, ఫలించాలి, కాయలు కాయాలంటే కొన్ని అవసరమైనవి ఉంటాయి కదా. ఒక చెట్టు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఫ్రూటీ, మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు ఎదిగి ఫలాలు ఫలించాలి, కాయలు కాయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ చెట్టు నాటబడాలి, ఎదగాలి, పూత వస్తుంది, కాయ కాస్తుంది, చాలా టైం పడుతుంది. ఒకవేళ ఎదిగిన చెట్టు కాయలు కాయాలన్నా సీజన్లో మాత్రమే మామిడి ఫలాలు వస్తూ ఉంటాయి. సమ్మర్ వస్తే ఒక సంవత్సర కాలం సమ్మర్లోనే మనకి ఆ ఫలాలు వస్తాయి. మరలా మామిడి చెట్టు నుంచి కాయలు కాయాలంటే మరలా సంవత్సరం వెయిట్ చేయాలి. కొబ్బరి చెట్టు మనం జనరల్గా ఆలోచిస్తే కొబ్బరికాయలు నెలకొకసారి, ఇప్పుడైతే 2 నెలలకొకసారి దింపు తీస్తున్నారు, ఒక టైం పడుతుంది. తాటికాయలు, ఇప్పుడంతా తాటికాయలు సీజన్ కదా, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మధ్యలో సంఘబిడ్డలు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఎన్ని వెరైటీలు చేసుకున్నారో అవన్నీ క్యాంపస్కి వచ్చేస్తున్నాయి. ఈ సీజన్లో చాలామంది తాడి రొట్టు, తాడి ఇడ్లీ, తాడి దోశ, తాడి పకోడీ, తాడి పొట్టెక్కలు. ఈ మధ్యకాలంలో ఒక అక్క విచిత్రంగా తాటి కేక్ చేసుకొచ్చింది, దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు తిన్న తర్వాత ఇప్పుడు మీకు ఇచ్చేయాలనిపించేస్తుంది అనుకో, స్తోత్రం చెప్పండి. అసలు అంత టేస్ట్గా ఉంది. అసలు ఇవన్నిటినీ పోలిస్తే అసలే బేకరీలోకి వెళ్ళి కేక్ తిన్నట్టు అనిపించింది. మీకు అనవసరంగా చెప్పానేమో, ఇప్పుడు మీరు తినాలనిపించినట్టుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక సీజన్లోనే ఆ ఫ్రూట్ వస్తుంది, సీజన్లోనే ఫలం వస్తుంది. కానీ ఒక్క రాత్రి ఆ చెట్టు ఫలభరితంగా, ఆ కర్ర ఏ ఆధారం లేని ఆ కర్ర ఎలా చిగురు పెట్టింది ఆలోచించండి. ఏదో చదువుకుని వెళ్ళిపోవటం కాదు కదా, వాక్యం వెనకాల దేవుడు దాచిపెట్టిన మర్మయుక్తమైన మాటలు మన జీవితాన్ని కట్టే విధంగా, స్థిరపరిచే విధంగా, ఈ మాట నా జీవితంలో ఎందుకు చేయవు ప్రభువా అని ఎవరైతే అడుగుతారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు ఈ రాత్రి ప్రారంభమగునుగాక. ఈ ఉదయకాలమే ప్రభు ప్రారంభించునుగాక. మన మధ్యలో దేవుని మందిరానికి వచ్చే సంఘబిడ్డలు, కుటుంబాలు, ఎన్ని అద్భుతాలు. సహోదరులు మన వారం సాక్ష్యం చెప్పారు. శ్రీని గారు వాళ్ళ అమ్మగారి గురించి సాక్ష్యం చెప్పారు. డాక్టర్లు చెప్పారంట ఆ యొక్క మైండ్ ఆపరేషన్ గురించి, ట్యూమర్ ఉంది, చాలా సివియర్ కండిషన్ అయ్యా, ఆ ఆపరేషన్ చేస్తే చెప్పలేము, మేమైతే గ్యారంటీ ఇవ్వలేమని చెప్పేశారంట డాక్టర్లు. ఇక అన్న ఫోన్ చేస్తే ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. అంటే అమ్మ అంటే ఎవరికైనా ప్రేమే కదా. సో చాలా సివియర్ కండిషన్, అది తెలియలేదు. కానీ దేవుడు అసాధ్యాన్ని కూడా సాధ్యపరిచే దేవుడు. నిజంగా ఆ ఆపరేషన్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఈ ఉదయకాలం ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా బలహీనులై ఉండి బాధపడుతూ ఉంటుంటే, వారి గురించి ఏమో డాక్టర్లు చెప్పలేమని కలవరపడుతుంటే నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు ఈ ఉదయకాలం చిగురు పెట్టించునుగాక, వాళ్ళకి ఆయుష్ పొడిగించునుగాక, దీర్ఘాయువు చేత తృప్తి పరుచునుగాక. ఏదైనా ప్రభు చేయగలడు, నువ్వు నమ్మాలి. ఒక్క రాత్రిలోనే ఈ అద్భుతం ఎలా జరిగింది? ఒక చెట్టు ఫలించాలంటే కొన్ని మాటలు చెప్తాను, మీరు నోట్ చేసుకుంటా ఉన్నాడు. ఒక చెట్టు ఫలభరితంగా మారాలంటే కనీసం ఆ చెట్టు భూమిలో ఉండాలి కదా. హలో, ఉంటున్నారు ఇక్కడ, వింటున్నారు నా మాటలు? ఒక చెట్టు ఫలాలు కాయాలంటే భూమిలో పాతాలు, దాన్ని భూమిలో నాటబడకుండా ఏ చెట్టు ఎదగదు. కానీ ఆ చెట్టుకి, ఆ కర్రకి భూమిలో పాత లేదు దాన్ని. నెక్స్ట్, ఒక చెట్టు ఫలించాలి అని అంటే కనీసం ఆ చెట్టుకి సూర్యరశ్మి అవసరం, అవునా కదా? జనరల్గా ఆలోచించండి, సూర్యుడి కాంతి ఆ చెట్టు మీద ప్రకాశించాలి.
కానీ ఆ కర్ర సూర్యకాంతి పడే చోట్లో లేదు, ప్రత్యక్షపు గుడారంలో ఉంది. సో ఇంకో కోణంలో మనం ఆలోచించుకుంటూ వెళితే ఆ చెట్టు ఫలభరితంగా మారాలి అని అనుకుంటే, జనరల్గా నేను ఆలోచిస్తూ వచ్చానమాట, ఎరువు వేయాలి. ఏ చెట్టు అయినా ఎదగాలంటే ఎరువు లేకుండా ఏ చెట్టు ఎదగదు. దాన్ని బాగు చేసే ఒక రైతు ఉండాలి. ఎవ్వరూ లేరు ఆ చెట్టుకి. ఆలోచించండి, భూమిలో నాటబడలేదు ఆ చెట్టు, సరైన ఎరువు వేసేవాళ్ళు లేరు, సూర్యరశ్మి తగలలేదు, పట్టించుకునే నాదుడు కూడా లేడు. మరి రాత్రి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉంచినప్పుడు ఉదయకాలానికి ఆ కర్ర ఎందుకు చిగురించగలిగింది? ఈరోజు ఈ మాటల యొక్క సారాంశాన్ని నువ్వు సరిగ్గా వినగలిగితే నీ జీవితాన్ని కూడా దేవుడు చిగురు పెట్టునుగాక. యేసు నామములో ఒక్క అద్భుతం ప్రభు నీ ఎడల జరిగించునుగాక. ఏమండి, యాకోబు జీవితంలో అద్భుతం జరగటానికి ఎంతకాలం పట్టింది? ఒక్క రాత్రే కదండి. 20 సంవత్సరాలు పడిన ప్రయాసంతా వృధా అయిపోయింది, ఏడుస్తూ ఉన్నాడు. ఒక్క రాత్రి సరిగ్గా మార్పు చెంది దేవుని పాదాలు పట్టుకున్నాడు. తెల్లారినప్పటికీ ఇశ్రాయేలుగా మారిపోయాడు, ఆశీర్వాదకారకుడైపోయాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ. నీ జీవితంలో కూడా ఒక్క సమయం చాలు దేవుడికి, కానీ నువ్వు దేవునికి సరిగ్గా అప్పగించుకోగలిగితే చాలు. నా ప్రశ్న ఏమిటంటే, ఫలించే స్థితిలో లేదు ఆ కర్ర, ఉండవలసిన చోట్లో లేదు, ఆ ప్లేస్లో లేదు, ఏ ఆధారం లేదు ఆ కర్రకి, కానీ దేవుడు చిగురు పెట్టేటట్లుగా చేశాడు. నీకు కూడా కొన్నిసార్లు అనుకుంటారు, ఏమండి అన్నయ్య గారు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరండి. కొంతమంది ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఇలా అంటారు, నాకు వెనకాల రికమెండేషన్ ఏమీ లేదండి, నాకు సపోర్ట్ ఏమీ లేదండి, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరో లేరండి, లిఫ్ట్ ఇచ్చి పైకి తీసుకొచ్చేవాళ్ళు ఒకవేళ ఎవ్వరు లేకపోవచ్చు. నువ్వు ఉండవలసిన చోట్లోకి నువ్వు ఉండగలిగితే, దేవుడు కోరుకున్న స్థలంలో కానీ నువ్వు సరిగ్గా నివసించడానికి ఇష్టపడితే, ఈ ఉదయకాలమే నీ జీవితం మలుపు తిరగబోతున్నది. యేసు నామములో చిగురు పుట్టునుగాక. చేయటానికి సమర్థుడే ఆయన. ఆయనేమి నువ్వు చేసిన కార్యాలు ఎప్పుడు ఆయన మర్చిపోయటానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. కొంతమంది ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, అయ్యా నీకోసం ఇలా బతికానయ్యా, అలా ఉన్నానయ్యా, ఇన్ని చేశానయ్యా, ఏంటి ప్రభా నాకు ఈ రాత ఇలా రాసావు? మరలా చెప్తున్నాను, దేవుడు తలరాతను కూడా మార్చగలిగిన శక్తి ఆయనకు ఉన్నది. నువ్వు సరిగ్గా దేవుని మీద డిపెండ్ అవ్వగలిగితే చాలు. అయితే ఇక్కడ ఆలోచింపచేసే మాట ఏమిటంటే, ఆ కర్ర ఉన్న చోటు ఎక్కడంటే దేవుని సన్నిధి. అనండి ఒకసారి గట్టిగా. సో నేను కూడా చెప్తున్నాను, నువ్వు ఉండవలసిన చోట్లో ఉండగలిగితే, కొంతమంది ఉండవలసిన చోట్లో ఉండరు. ఉండవలసిన చోట్లో కానీ సరిగ్గా ఉండగలిగితే నీ జీవితంలో కూడా చిగురు పట్టే కార్యాలు ప్రభు ఈ ఉదయకాలం జరిగించునుగాక. ప్రభు సహాయము చేయునుగాక. ఆత్మ కార్యాలు ప్రభు నీ ఎడల జరిగించునుగాక. ఆలోచింపచేసే విషయం ఏమిటంటే, మరి 12 కర్రలు కూడా ఒక చోటే ఉన్నాయి కదన్నయ్య, మరి అహరోను కర్ర ఎందుకు చిగురించింది? అన్నీ ఒక చోటే ఉన్నాయి కదా. దేవుడు అహరోను కర్రని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అహరోను కర్ర ఎందుకు దేవుడు చిగురింప చేశాడు? ఇది ఆలోచింప చేయవలసిన విషయం. నాకు తెలిసిన ఒక సమాచారం మీకు చెప్తాను. ఒక మాస్టర్ గారు నాతో చెప్పారు, అయ్యా మేము మా ఫ్రెండ్ ఇద్దరు ఒకే క్లాస్మేట్, ఒకే బెంచి, ఒకే సొక్కాయి, ఒకే కంచం, ఒకే చోట మేమిద్దరం కూడా చదువుకున్నాం అయ్యా, కానీ నేను ఈ స్థాయిలో ఉన్నాను, వాడేమో ఎందుకు పనికి రాకుండా పోయాడు అని. నేను అడిగాను, మాస్టర్ గారు ఎందుకు అలా జరిగిందనంటే, వాడికి రాజకీయాలంటే పిచ్చండి, నాకు చదువు అంటే పిచ్చండి అన్నాడు. అంతే. దేవుడికి స్తోత్రం చెప్పండి. నిజమే కదా. కొంతమంది చూడండి, ఒకే యేసు,
ఒకే క్లాస్, ఒకే క్లాస్మేట్స్, కానీ వాళ్ళేమో బాగున్నారు, వీళ్ళేమో పాడైపోయారు. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఉన్నది. దేవుడు ఏది కూడా ఊరకనే చేయడు, నిన్ను బట్టి ఏదైనా చేస్తాడు. ఇక్కడ 12 కర్రలు ఉన్నాయి, కానీ అహరోను కర్ర ఎందుకు చిగురించింది? ఈ ఉదయకాలం కొన్ని విలువైన సంగతులు మీకు చెప్పడానికి పరిశుద్ధాత్మ సహాయంతో నేను కోరుకుంటున్నాను. మీకందరికీ అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్ముడు బోధించునుగాక. కుడి చేతుల పైకి ఒక్కసారి ఆమెనండి. అహరోను గురించి లేఖనాల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, అహరోను పిలువబడినట్లుగా పిలువబడిన వారికి ఆ ఘనతను కూడా దేవుడు ఇస్తాడంట. సేవ చేస్తున్న మేము ఎలా సేవ చేయాలంటే, అహరోను ఏ పిలుపుతో పిలువబడ్డాడో అదే పిలుపుతో మేము సేవ చేస్తే సేవలో మాకు కూడా దేవుడు ఘనత ఇస్తాడు. సరే, మీ కుటుంబాల గురించి చదువుకుంటూ వెళితే, అహరోను వంశాన్ని ఆశీర్వదించినట్లుగా దేవుడు మీ వంశాల వాళ్ళని కూడా వర్ధిల్ల చేయనుగాక. మీ వంశాన్ని కూడా దేవుడు వృద్ధిలోకి తీసుకొచ్చునుగాక. చిగురు పట్టి పుష్పింపచేసి ఫలభరితంగా దేవుడు చేయటానికి సమర్థుడే. ఏమండి, ఎరుకో కోట గోడలు అడ్డుగా వస్తే కూల్చివేసిన దేవుడు నీకు అడ్డుగా వచ్చిన వాటిని ఎందుకు తొలగించలేడు? ఒకేలా హాస్పిటల్లో చాలామంది ఈ యొక్క పిల్లల విషయంలో డాక్టర్ గారిని కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడి, డాక్టర్లు కూడా నిర్ధారించేస్తుంటారు, కష్టమండి, మీరు మాత్రం ఇంకా పిల్లలు పుట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేయచ్చు. కానీ దేవుడికైతే అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్ చెప్పండి ఒకసారి. సో ఈ ఉదయకాలం ఈ వర్తమానం సేవకులుగా మాకు, విశ్వాసులుగా మీకు అందరికీ అన్ని కోణాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. మీ భక్తి, మీ ఆత్మీయత సంవత్సరాలు అయిపోతున్నాయి, అద్భుతాలు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు, ఏది జరగట్లేదు, ఎందుకు వచ్చిన భక్తి ఇది, ఇంక మానేద్దాం అని నువ్వు ఫిక్స్ అయిపోవద్దు. ఈ ఉదయకాలం ఈ మాటలు నువ్వు సరిగ్గా వినగలిగితే మరలా చిగురు పెట్టే ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరలా పుష్పించే స్థితి నీకు ఇవ్వబోతున్నాడు. మరలా కాయలు కాసే ఫలాలు ఆశీర్వాదకరించబడిన స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నువ్వు ఉండవలసిన చోట్ల ఉండాలి. దేవుడు కోరుకున్నట్లుగా నీ జీవితం ఉంటే చాలు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇదిగో నేను చెప్పే ప్రశ్న చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఎందుకు అహరోను కర్ర చిగురించింది? 12 కర్రలు ఉన్నాయి కదా, ఏ అహరోను కర్రనే దేవుడు ఎందుకు చిగురింప చేశాడు అని ఆలోచిస్తే, ఈ ఉదయకాలం ఒక 7 మాటలు మీకు చెప్పాలని నేను సిద్ధపడి ఈ స్థలంలో నిలబడ్డాను. కానీ అన్నీ చెప్పే సమయం కాదు, కనీసం కొన్నైనా, అవసరమైన కొన్ని విషయాలైనా మీతో పంచుకోవటానికి ఇష్టపడతాను. అహరోను కర్ర ఎందుకు చిగురించింది, లేదా అహరోను కర్ర మాత్రమే ఎందుకు చిగురించింది అని ఆలోచన చేస్తే, కర్రలో ఏమీ లేదు, కానీ ఆ కర్ర కలిగిన ఆ వ్యక్తిలో మాత్రం కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో నేనంటాను, చాలామంది వ్యక్తిత్వం ప్రాముఖ్యము. అర్థమవుతుందా? ఇప్పుడు కయీను వెళ్ళాడు, హేబేలు వెళ్ళాడు, ఇద్దరు అన్నదమ్ములే. ఎందుకు ఒకడు అర్పణ రిజెక్ట్ చేశాడు, ఒకరు అర్పణ యాక్సెప్ట్ చేశాడంటే ఆ వ్యక్తిలో ఉన్న ప్రాబ్లం. ఒకరికి జాబ్ వచ్చింది, ఒకరికి మొన్న ఎవరో చెప్తే విన్నాను, చిత్తూరులో ఒకే కుటుంబంలో 4 ఉద్యోగాలు వచ్చినాయి అంట. మరీ అంత తొప్పునాసాను ఉండకూడదు, సపోర్ట్లు కొట్టచ్చుగా సంతోషంగా. 4 ఒకే ఇంట్లో 4 ఉద్యోగాలు వచ్చినట్టు సంతోషమే కదమ్మా. ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు వివరాల్లోకి వెళ్తే ఇలా చెప్తా వచ్చారు. వాళ్ళమ్మ అంట్లు దొంగుని పిల్లల్ని చదివించిందంట. వాళ్ళు కష్టపడ్డారు. అంటే వ్యక్తిలో ఉంటుంది. ఇప్పుడు దేవుడు నీకు ఏది చేయాలన్నా నిన్ను బట్టే. ఇప్పుడు తుఫాను ఎందుకు వచ్చింది? తుఫాను ఎందుకు వచ్చింది? యోనాను బట్టే. మాట వినలేదు కాబట్టి తుఫాను వచ్చింది. వస్తువులన్నీ నేలపాలు వేసినప్పుడు అప్పుడు ఆగింది. అప్పుడు కూడా ఆగలేదు. మనోని తీసుకెళ్ళి సముద్రంలో ఆడేస్తే దాగానే ఆగలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే వ్యక్తిని బట్టే. నేను అంటాను, ఈరోజు ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదని నువ్వేమి దేవుడి మీద నిందలేయొద్దు. నిన్ను బట్టే ఏదైనా ఉంటుంది. నీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, నిన్ను బట్టే దేవుడు దీవిస్తాడని చెప్పండి.
చెప్పట్లేదు, కొంతమందికి బాధ కలిగినట్టుంది. కొంచెం గట్టిగా నిన్ను బట్టే అని చెప్పండి. అంతే. ఏదైనా ఇప్పుడు పోతీఫర్ ఇంటికి ఎందుకు ఆశీర్వాదం వచ్చింది? యోసేపును బట్టే. ఓబేదేము ఇంట్లో ఎందుకు ఆశీర్వాదం వచ్చింది? అక్కడ మందసం ఉండడాన్ని బట్టే. సమరయ ప్రాంతం ఎందుకు రక్షించబడింది? సమరయ స్త్రీ ఒక్కరిని బట్టే. నీకు కూడా ఎందుకు చిగురించలేకపోతున్నావు, ఎందుకు పుష్పించలేకపోతున్నావు? ఒకవేళ ఇలాంటి ఆలోచనలో ఉన్నావా? ఇదిగో, కర్రలో ఏమీ లేదు కానీ వ్యక్తిలో మాత్రం కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఈరోజు నిన్ను బట్టే దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సరైన రీతిలో ఉండడానికి ఇష్టపడితే చాలు, దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. యేసు నామములో చిగురు పట్టుదురుగాక, పుష్పించుదురుగాక, ఫలించుదురుగాక. రైట్. అహరోను కర్ర ఎందుకు చిగురించింది? నెంబర్ 1, అహరోనులో ఉన్న కొన్ని గుణ లక్షణాలు. ఒక 7 మాటలు త్వరగా చెప్తాను. మొదటి మాట, లేవికాండం 16వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చదవగా విందాం. లేవికాండం 16వ అధ్యాయం 6వ వాక్యం చదవగా విందాం. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడిని అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి. ఆమేనండి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సో మొదటి మాట, పాపములకై ప్రాయశ్చిత్తము నొందినవాడు. నాతో చెప్పండి ఈ మాట, పాపములకై ప్రాయశ్చిత్తము నొందినవాడు. రైట్. మొదటి మాట, ఎందుకయ్యా దేవుడు అహరోను కర్ర చిగురింపు చేశాడు? ఈరోజు నీ వ్యాపారంలో చిగురు పట్టాలి, నీ ఉద్యోగంలో ఒక ప్రమోషన్ సాధించాలి, లేకపోతే నీ కుటుంబ జీవితంలో ఒక ఫలభరితమైన ఆశీర్వాదాన్ని చూడాలని నువ్వు ఆస్తి ఇక్కడికి వచ్చావు. దేవుడేమి అన్యాయస్తుడు కాదు, ఖచ్చితంగా చేస్తాడు. ఆశగల ప్రాణాన్ని మేలుతో ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. ఎండిపోయిన ఎముకల్లోనికే జీవాన్ని పుట్టించిన దేవుడికి అసాధ్యమైనది ఏముంది? అయితే అహరోను కర్రలో ఏమీ లేదు కానీ అహరోనులో ఉన్న కొన్ని మాటలు, కొన్ని గుణాలు, ఆ వ్యక్తిని బట్టే దేవుడు కార్యం చేయటం మొదలుపెట్టాడు. సో మొదటి అనుభవం ఏంటయ్యా అంటే, పాపములకై ప్రాయశ్చిత్తము నొందినవాడు. అహరోను గురించి మనం చదివితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, మోషే ఏమో వాళ్ళ తమ్ముడు, మోషే ఏమో కొండ మీదకి వెళ్ళి 40 రాత్రింబగళ్ళు దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ప్రార్థనలో పోరాడుతూ ఉంటే, దేవునితో సంభాషిస్తూ ఉంటుంటే, కింద అహరోను ఏం చేశారంటే ఇశ్రాయేలీలందరితో కలిసి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోతూ వచ్చాడు. మోషే అన్నవాడు ఏమైపోయాడో, 40 రోజులైంది ఏమి కనబట్టలేదు, ఏమైపోయాడో. సరే మాకు మేము ఆరాధన చేయడానికి మాకు ఒక కావాలి అని అంటే వెంటనే దూడబొమ్మ చేయమంటే దూడబొమ్మ చేశాడు, ఊరేగించమంటే ఊరేగించాడు. దేవుడికి కోపం రగులుకుంది, మోషేకి కూడా బాధ కలిగింది. ఏంటి వీడిని ఇక్కడ కింద ఉంచితే, నేనేమో పైన ఉంటే, నేను వచ్చే లోపలనే మొత్తం మ్యాటర్ అంతా మారిపోయింది. చూడండి, కొంతమంది భర్తలు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు, డ్యూటీకి వెళ్ళి వచ్చే లోపల ఇంట్లో పరిస్థితులు అన్నీ మారిపోతుంటాయి. ఏదో పని నిమిత్తం వెళ్తాడు, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి సాయంకాలం వచ్చినప్పటికి ఇంటి వాతావరణం మారిపోతుంది. మోషే వచ్చే లోపలనే కింద మ్యాటర్ అంతా మారిపోయింది. ప్రజలందరూ అంటున్నారు, అరణ్యంలో నడిపించిన దేవుడు నీవే, ఎవరో బొమ్మ. ఎంత డైవర్ట్ అయిపోయారో, చాలా బాధ కలిగింది. అయితే ఆశీర్వదించబడిన మాట ఏమిటంటే, అతడు చేసిన తప్పిదాన్ని, అతిక్రమాన్ని, ప్రజల్ని విచ్చలవిడిగా వదిలేసిన పరిస్థితిని దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా తన కుటుంబాన్ని కొరకు, తన కోసం ప్రాయశ్చిత్తము నొందటం కొరకే దేవుని పాదాల దగ్గర వేడుకోవటానికి కోరుకున్నాడు. ఈరోజు తప్పిదాలు చేయలేని వ్యక్తులు లేరని నేను చెప్పట్లేదు, కానీ చేసిన తప్పిదాన్ని దేవుని దగ్గర ఒప్పుకునే వ్యక్తిగా నువ్వు మారితే,
ఒకేలా ఆవేశంలో చేసావో, అనాలోచనతో చేసావో, ఒకేలా రకరకాల నీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నువ్వు అలా మారిపోయావో తెలియదు, కానీ ఈ రోజైనా సరే దేవుని పాదాల దగ్గర నిజంగా పశ్చాత్తాపం, నీ గుండెల్లో పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఎవరైతే పశ్చాత్తాప హృదయంతో దేవుని పాదాల దగ్గర వేడుకుంటారో అలాంటి వ్యక్తుల జీవితాన్ని యేసు నామములో చిగురు పుట్టించునుగాక, యేసు నామములో వాళ్ళు పుష్పించుదురుగాక. తప్పకుండా లేఖనాలు ఏమని రాయబడి తెలుసా? 32వ కీర్తన మొట్టమొదటి వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, తన పాపములకై ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన అతిక్రమాల కొరకే ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని రాయబడి ఉన్నది. తన అతిక్రమముల విషయమే పరిహారము నొందినవాడు, పాపములకై ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని రాయబడి ఉంది. అంటే ఎవరైతే పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకుని దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడతారో అలాంటి వాళ్ళ మీదకి దేవుని కనికరం ఖచ్చితంగా దిగి వస్తుందండి. ఆమెను చెప్పండి. తప్పిపోయిన కుమారుడు దేవుని దగ్గరికి తిరిగి వచ్చి ఒప్పుకున్నప్పుడే కదా కనికరం అతని మీదకి వచ్చింది. విందు చేశాడు, ఆ దీవెనకరమైన స్థలంలో తండ్రి ఉంచాడు. దేవుని దగ్గర కూడా ఆయనకి కోరుకునేది ఏమిటంటే పశ్చాత్తాపాన్ని చూస్తాడు. ఆయన నీలో ఎంత పరివర్తన వచ్చిందో ఆయన చూస్తాడు. ఆ విధమైన మార్పు గుండగా మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు నడిపించునుగాక. సో ఈ యొక్క అహరోను జీవితాన్ని ఇంకొంచెం మనం కొత్త కోణంలో ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళ అక్క, సో వారి కుటుంబ సభ్యులు ముగ్గురు. వాస్తవంగా అహరోను వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి మనం ఆలోచిస్తే, మోషే వాళ్ళ తమ్ముడు, మిరియాము సో వాళ్ళ సిస్టర్, అహరోను పెద్దోడు. అయితే ఈ ఇంట్లో ముగ్గురు కూడా ఉన్నారు. దేవుడు వాళ్ళ ముగ్గురిని కూడా యాజకత్వ పరిచర్య కోసం నియమించాడు. ఒకసారి మోషే ఒక సహోదరిని వివాహం చేసుకున్నాడు. అంతే, వాళ్ళ అక్క మనసు మారిపోయింది, వాళ్ళ అన్న మనసు కూడా మారిపోయింది. మోషే మీద రకరకాలుగా సనగడం మొదలెట్టారు. అంతే, దేవుడు చూశాడు, బాబు మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు, నాకిష్టమైన మోషే, నాకు నమ్మకస్తుడైన మోషే మీద మీరు సనగటం ఏంటి, అసలు మీరెవరు డిసైడ్ చేయడానికి అని దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుని నొసట కుష్టి వచ్చినట్లుగా చేశాడు దేవుడు. వెంటనే అహరోను ఏమంటాడు తెలుసా? అయ్యో అవివేక పని చేశామయ్యా, తప్పు అయిపోయిందయ్యా, క్షమించండి అయ్యా, ఆయన నాయకుడయ్యా, నాయకుడని కూడా చూడకుండా మేము ఇలా మాట్లాడామయ్యా, క్షమించండి అయ్యా. ఎంత పశ్చాత్తాపడుతున్నాడు చూడండి, ఎంత సాత్వికమైన మనసుతో అడుగుతున్నాడో. మరలా వచ్చి మోషే ప్రార్థన చేస్తే కానీ వాళ్ళ కుష్టి నుంచి, వ్యాధి నుంచి స్వస్థత కలగలేదు. కొన్నిసార్లు మనం కూడా వ్యతిరేకంగా మాట్లాడిన కొన్ని మాటలు మరలా దేవుని దగ్గర ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడే దేవుని దగ్గర నుంచి మనకి కనికరము దిగవచ్చునుగాక. ఈ యొక్క అహరోనుకి ఎలాంటి ప్రాయశ్చిత్తం కలగాలని దేవుడు కోరుకున్నాడు తెలుసా? ఆ 3 విధాలుగా మీకు చెప్తాను. ఇందులో 3 విధాలుగా మీకు చెప్తాను. చూడండి ఒకసారి నిర్గమకాండంలోకి వద్దాం. నిర్గమకాండం 29వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి చూడండి. అక్కడ 3 అనుభవాలు మనకు కనబడుతుంది. నిర్గమకాండం 29వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుదాం. ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన, చూడండి కుడి చెవి అనండి. నెక్స్ట్ అతని కుమారుల కుడి చెవుల కొన మీదను వారి కుడి చేతి బొట్టన కుడి చెయ్యి అనండి. 3 వారి కుడి కాలి బొట్టన కుడి కాలు చమిరి బలిపీఠం మీద చుట్టూ రక్తం ప్రోక్షించాలి. చాలు. సో ఇక్కడ అహరోనుకి ఎంత శుద్ధీకరణ జరిగిందో తెలుసా? అంటే ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేసే ఒక యాజకుడికి ఎంత శుద్ధీకరణ అవసరమో ఈ మాటలు చదువుతుంటే మనకు అర్థమైపోతుంది. ABC, ఏ కుడి చెవి అనండి. ఒకసారి మీ కుడి చెవులు చూపించండి. ఓకే, బాగానే. చెయ్యి కాదు, చెవి చెవి చెవి. ఓకే, వెరీ గుడ్. తర్వాత కుడి చెయ్యి చూపించండి. సో సి కుడి కాలు. దేవుడు ఇంత స్పష్టంగా ఎందుకు రాయించాడు ఇక్కడ అనంటే,
చెవితో వింటూ ఉంటాం. అనవసరమైన మాటలు కాదు, కానీ యాజకుడు దేవుడు తన ప్రజలకి ఏం చెప్పమంటాడో అవే వినాలి. ఆ మాటలు వింటేనే ప్రజలతో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకే చెవి శుద్ధీకరించబడ అనవసరమైన విషయం అవ్వమ్మ అనవసరమైన విషయం ఇది నిజమా అని సేవలో విన్నది, అంతే, అక్కడితో అయిపోయింది. మీరు కూడా మీ ఆత్మీయ జీవితంలో అనవసరమైన మాటలన్నీ వింటే మీ ఆత్మీయ జీవితం శుద్ధి చేయబడదు. ఏది వినాలో అదే వినాలి. సో చెవి, అక్కడ చెవి మీద రక్తం ప్రోక్షించి అంటే శుద్ధీకరణ. ఆ తర్వాత కుడి చెయ్యి అంటే ప్రత్యక్ష గుడారంలో ఏ వస్తువులైనా ముట్టుకోవాలన్నా ఈ యాజకుడు ఒక్కడే ముట్టుకోవాలి. అంటే ఆ వస్తువులు ముట్టుకోవాలంటే ఇతడు పరిశుద్ధంగా ఉండాలి కదా. యాజకత్వం చేయటానికి ఆ పవిత్రమైన పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువులు కొన్ని ఉన్నాయి. ధూపవేదిక ఉంది, దీపవృక్షం ఉన్నది, సన్నిధి రొట్టెల బల్ల ఉన్నాయి. ఈ వస్తువులన్నీ ముట్టుకోవాలంటే చెయ్యి బాగుండాలి కదా. అందుకని చెవివేమో దేవుని మాటలు వినడానికి, చెయ్యేమో దేవుని వస్తువులు ముట్టుకోవటానికి. ప్రత్యక్ష గుడారంలో ఆ వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయటం, దేవుడి పని చేయటానికి. ఆ చేతులు కూడా పరిశుద్ధంగా మారిపోవాలి. సో మూడవది ఏంటంటే అనుభవపూర్వకంగా కాలు, అంటే నువ్వు దేవుని కోసం నడవటానికి, దేవుని కోసం పరిగెత్తటానికి కూడా నీ కాళ్ళు కూడా పరిశుద్ధంగా మారిపోవాలి. ఒక యాజకుడు ఇంత పరిశుద్ధంగా ఉంటేనే కానీ దేవుని సన్నిధిలో వాడబడటానికి అవకాశం లేదు. చెవి వినవలసిన మాటలే, చేతులు చేయవలసిన పనులే, కాళ్ళు నడవలసిన స్థలానికి వెళ్ళాలి. కొన్నిసార్లు ఈ చేతులు సరిగ్గా అపవిత్రమైపోయిన పరిస్థితులు, కొన్నిసార్లు వెళ్ళకొన్ని స్థలాలకు వెళ్ళి అపవిత్రత. ఒకవేళ ఈ విధమైన నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ నీ కుటుంబం ఉందేమో, ఈరోజు దేవుడు నీ మీద గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించునుగాక, యేసు నామములో పరిశుద్ధపరచబడుదురుగాక, యేసయ్య రక్తంతో శుద్ధి చేయబడుదురుగాక. ఆ విధమైన శుద్ధీకరణ జరిగితే దేవుడు చేతిలో ఒక పాత్రగా మీరందరూ వాడబడుదురుగాక. దేవుడు మెచ్చే యాజకత్వం దేవుడు జరిగించునుగాక. ఆత్మకార్యాలు ప్రభు జరిగించునుగాక. దేవుడు చేస్తాడండి. కానీ ఈ రోజుల్లో యవనస్తుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే శుద్ధీకరణ, పాప క్షమాపణ, పశ్చాత్తాపం, పరిశుద్ధత, ఈ మాటలు విన్న వెంటనే వాళ్ళ చెవులకి రక్తాలు వచ్చేస్తాయన్నమాట. ఏంటి ఎప్పుడు ఈ పాస్ట్ ఎప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలంట. ఎక్కడవుతుంది? ఎందుకు వచ్చిందిలే సన్నిధిలే, వద్దులే, ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఇలాంటి మాటలు వినటానికి ఇష్టపడకుండా మన స్నేహితులు గుర్తొస్తారు. వాళ్ళు చదువుకునే చోట్ల వాళ్ళ స్నేహితులు గుర్తొచ్చి, వాడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడో, వాడి లైఫ్ చక్కగా బండి మీద ఎవరినో ఎక్కించుకుని హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. యాక్సిడెంట్ అవ్వాలి, అప్పుడు తెలుస్తుంది వాడికి. కొంతమందికి భక్తి విలువలు అర్థమవు, భక్తి చేయమని చెప్తే నచ్చదు. లోక సంబంధమైనవి ఏవైనా చూసినప్పటికీ అలా ఫోకస్ అయిపోతూ ఉంటారు. అరే శుద్ధి చేసుకోండిరా, పరిశుద్ధపరచుకోండిరా, శుద్ధీకరించబడండి అంటే నచ్చదు ఆ మాటలు. దేవుడే ఈ ఉదయకాలం మీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచునుగాక, నూతన కృపలో స్థిరపరచునుగాక. దేవుడు చేయటానికి సమర్థుడే. ఆత్మీయ జీవితాన్ని దేవుడు మరలా నూతనపరిచి పరిశుద్ధపరిచి ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి దైవికమైన సంపూర్ణ క్షేమం నీకు దేవుడు ప్రసాదించునుగాక. ఓకే, పాపం విషయంలో ఎక్కడ రాజీ పడొద్దు. ఓ చిన్న మిస్టేక్ ఉన్నా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దావీదులో అదే. సౌలు వస్త్రం కోసుకుంటేనే వెంటనే పశ్చాత్తాపడిపోయాడు. మీరు కూడా దేవుని సంధిలో చిన్న అతిక్రమం మీకు గుర్తొచ్చిందంటే వెంటనే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడే మనసు ఉండాలి. పర్వాలేదులే, అడ్జస్ట్ అయిపోదాంలే అని నువ్వు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే దేవుడు ఇబ్బంది పడతాడు. నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడలేడు. నేను ఎప్పుడు ఓ సందర్భాన్ని చెప్తా ఉంటాను. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన ఒక చిన్న పెట్టి, ఒక బాక్స్ ఒకటి చిన్నది, మనకి అప్పుడప్పుడు చాలామంది ఇండ్లకి వెళితే
చిన్న చిన్న గ్లాస్ సంబంధించిన అందులో చేపలు తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటిదని ఏమంటారు ఇంగ్లీష్లో? అదే మీకే తెలుసు ఆ భాష ఏడో. సరే, చక్కగా చూస్తూ ఉంటారు, బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వెళ్ళినా సరే చేపలు లోపల తిరుగుతూ ఉంటాయి. వీళ్ళకి చేపలు అంటే ఇష్టం, ఏదో పిల్లల కోసం సంతోషంగా వాళ్ళు పెట్టుకున్నారు. కొంతమంది ఇంటికి వెళ్తే కుక్కలు పెంచుకుంటూ ఉంటారు, అది వాళ్ళకి ఇష్టం. కొంతమందికి వెళ్తే పిల్లిలు పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం. ఏకంగా ఒక ఆయన పామునే పెంచుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ బాబు అంటే వాడి ఇష్టం, మరి మనం ఏం చెప్తాం, మనం ఏం అనకూడదు. ఇంకా ఓ పెట్టులో పెట్టుకుని చక్కగా పెంచుకుంటా ఉన్నాడు. ఇలా అంటే లెగుస్తూ ఉంది, ఇలా అంటే ఆడుతూ ఉంది, ఇలా అంటే పడుకుంటా ఉంది, చాలా బాగుంది. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే రోజు దానికి ఏదో ఒకటి ఆహారం వేస్తూ ఉన్నాడు, ఏదో ఒకటి. ఈ రోజుల్లో కుక్కలకు కూడా బిర్యానీ పెట్టేవాళ్ళు ఉన్నారు, దేవుడికి స్తోత్రం. మరి ఇంకే అంత సంతోషం చూడండి. ఏది కావాలంటే అది పెడతా ఉన్నాడు. బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది ఆ పాము. అయితే ఆ రోజు ఆహారం కోసం ఒక కప్పని లోపలికి వేసాడు. పాము దర్జాగా నిద్రపోతూ ఉంది, దేవుడికి స్తోత్రం చెప్పండి. అదంతా ఆ పెట్టె ఎలా ఉందంటే ఓక బస్తాలు ఉంటాయి చూసారా, ఆ పెట్టెలో ఓక ఉంది, ఆ ఓకలో పాము ఉంది, పడుకుని ఉందన్నమాట. దుప్పటి కప్పుకోవడం కోసం పైన అలాగా ఆ ఓకని అలా జల్లేసుకుని పడుకుందన్నమాట. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ కప్ప లోపలికి వెళ్ళినాడనే పాము నిద్రపోతుంది అని కనపడకూడదు అనుకుని పాము కన్నా ఎక్కువగా మొత్తం మీద ఈ ఓక అంతా కూడా తన మీదకి అలా జల్లేసుకుంటా ఉంది, కప్పేసుకుంటా ఉంది, పడుకుని ఉంది. పాపం నాగరాజు గారికి సరిగ్గా 12 అయినప్పుడు మెలకు వచ్చింది, దేవుడికి స్తోత్రం చెప్పండి. మెలకు వచ్చిన సమయానికి అలా చూసినప్పటికీ ఇది కూడా పడుకుని నిద్రలో ఉన్నప్పుడు ఒకలా ఉండదు, కాలు జరుపుకునే వాళ్ళు, ఒకరు చేతులు జరుపుకునే వాళ్ళు, కొంతమంది మంచం మీద ఉన్న వాళ్ళు కింద పడిపోతుంటారు. ఎంత విచిత్రమో మనకి అర్థం కాదు. సరే, మొత్తం మీద ఈ నిద్రలోంచి పైన కప్పుకున్నదంతా చెరిగిపోయింది అన్నమాట. ఆ యొక్క పైన ఉన్న ఆ ఓకంతా పక్క వెళ్ళిపోయింది. కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి నోట్లోకి వచ్చినట్టు అయిపోయింది, దేవుడికి స్తోత్రం చెప్పండి. సో నేను అంటాను, నువ్వు ఎంత కప్పుకుందామన్నా దేవుని దగ్గర ఒప్పుకుంటే తప్ప పశ్చాత్తాపం రాదు. అహరోను చేసింది మిస్టేకే, విగ్రహారాధన చేయటం తప్పే, సనగటం తప్పే. కానీ పశ్చాత్తాపడినప్పుడే అతని మీదకి కనికరం దిగి వచ్చింది. ప్రభు నీ మీద కూడా ఆయన కనికరం దిగి వచ్చే సమయం ఇది. ఒక్క నిమిషం నువ్వు పశ్చాత్తాపడి ఇష్టపడి, ప్రభువా నా అతిక్రమాలు, చిన్న మచ్చున్న, చిన్న డాగున్న, చిన్న కలంకమున్న ఇక్కడే విడిచిపెడుతున్నానయ్యా, నన్ను దీవించడం మొదలుపెట్టయ్యా, నా తల ఎత్తి ఆశీర్వదించి చిగురు పెట్టాలి, ఆ కృప ఇవ్వండి అని అడిగితే ప్రభు నీకు సహాయము చేయనుగాక. రైట్, రెండో మాటలోకి వెళ్ళిపోతుంది. సెకండ్ వన్, ఎందుకు దేవుడు అహరోను కర్రను చిగురింప చేశాడు ఆలోచిద్దాం. రెండో మాట నిర్గమకాండంలోకి వద్దామా. నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వాక్యం. నిర్గమకాండం 4:14. మోషే మీద కోపపడి, ఓకే, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా, ఓకే, అతడు బాగుగా మాట్లాడగలడు, అతడు చాలా బాగా మాట్లాడగలడు, నేను ఎరుగుదును. ఓకే, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. ఓకే, అతడు నిన్ను చూచి తన హృదయమందు అతడు నిన్ను చూసి హృదయమందు సంతోషించును. చాలు. నిర్గమకాండం 4:14. రెండో మాట ఏమిటంటే హృదయమందు సంతోషించేవాడు అనండి, గట్టిగా మాట్లాడారు. హృదయమందు సంతోషించేవాడు. మీ పక్కలతో చెప్పండి ఈ మాట, నీ హృదయంలో సంతోషించు. ఆమేన్. సో ఎవరైతే హృదయంలో సంతోషిస్తారో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా కూడా వాళ్ళ ఆశయాలు చిగురు పెట్టేటట్లుగా చేస్తాడు. కానీ మనం చేసే మిస్టేక్ ఏమిటంటే, చిన్న లోపం ఏమిటంటే, మనకన్నా చిన్నోళ్ళు దీవించబడితే అస్సలు మనకు నచ్చదు. ఇది మన మెంటాలిటీ. వాస్తవంగా అహరోను పెద్దోడా మోషే పెద్దోడా చెప్పండి? అహరోనే పెద్దోడు. ఎన్ని సంవత్సరాలు పెద్దోడు? 3 సంవత్సరాలు పెద్దోడు అహరోను. మోషే, అహరోను, మిరియాం వీళ్ళ ముగ్గురు కుటుంబం. మోషే వాళ్ళ నాన్నగారు అమ్రాము, వాళ్ళ అమ్మగారు యోకెబేదు. అహరోనికి 4 కొడుకులు ఉన్నారు. వాస్తవంగా వయసులో చూస్తే అహరోనే పెద్దోడు.
కానీ ఇప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నాయకుడుగానేమో చిన్నోని పెట్టాడు, మోషేని పెట్టాడు. యాజకుడుగానేమో అహరోనికి అప్పచెప్పాడు. ప్రవక్తనిగేమో మిరియామును ఉంచాడు. అంటే మనకన్నా చిన్నోళ్ళు మంచిగా పాట పాడినా, మనకన్నా చిన్నోళ్ళు ఎవరైనా మంచిగా పరిచయం చేసినా, మనకన్నా చిన్నోళ్ళు ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా, మనకన్నా చిన్నోళ్ళు ఏదైనా గొప్పగా ఒక కారు కొనుక్కున్నా, మనకన్నా చిన్నోళ్ళు దీవించబడ్డారనే ఆ మాట విన్నామంటే చాలు, వెంటనే లోపల అసూయ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ అహరోనికి ఆ మనసు లేదు. నా తమ్ముడే కదా, ఏముంది, దేవుడు ఎవరిని దీవిస్తే ఎందుకు, రేపొద్దున వాడు బాగుంటే నన్ను చూస్తాడు అనుకునే మనసు వాడుకుంది. ఈ రోజున కుటుంబాల్లో కూడా, రక్త సంబంధుల్లో కూడా, సొంత అక్క చెల్లెల్లో కూడా ఈ మనసు రావట్లేదు. మీరు బైబిల్లో చదువుకుంటే రాహేలు, లేయా వీళ్ళిద్దరు ఎవరు? మాట్లాడండి అయ్యా, ఎవరు? సొంత అక్క చెల్లెళ్ళే. కానీ అక్క మీద చెల్లికి అసూయ. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు, అంతే, అసూయ. సో నేనంటాను, సొంత అక్క చెల్లులే కదా వీళ్ళు, ఎందుకు అలా అసూయ? అసూయ వల్ల మనం స్థిరపడలేమండి, లైఫ్లో స్థిరపడలేము. అసూయ చాలా భయంకరమైన వ్యాధి. నువ్వు ఒకటే ప్రార్థన చేసుకోవాలి, ప్రభా ఎవరు దీవించబడినా పర్వాలేదు, నన్ను కూడా దీవించయ్యా అని చాలు. నా స్నేహితులు కూడా దీవించయ్యా చాలు, నా కుటుంబస్తులు కూడా దీవించయ్యా చాలు. అంతేగాని నువ్వు ఎవరో దీవించబడ్డారని వాళ్ళని చూసి నువ్వు అసూయపడ్డావా, వాళ్ళు ఇంకా ఆశీర్వదించబడిపోతారు. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, పర్వాలేదు అమ్మ, ఒకసారి గోడకు ఆనుకునేవారు ధన్యులు పరలోక రాజ్యం. వాళ్ళది కాదమ్మా, వాళ్ళకి ఎవడు దేవుడు ఎందుకు ఎత్తాడు. ఓకే, మీ పక్కోళ్ళు షేక్ అండి చెప్పండి, నీ సహోదరుల మీద, ఆ కుర్చీల మీద ఉన్న వాళ్ళు చెప్పట్లేదు, అమ్మ మీరు స్ట్రాంగ్గా చెప్పాలి, పక్క వాళ్ళు చేయబట్టుకోండి. పురుషులు చెప్పండి, స్త్రీలు చెప్పండి, చెప్పండి, నీ సహోదరుల మీద అసూయ పడొద్దు. అసూయ పడ్డావా వాళ్ళ నీకంటే ఎక్కువగా ఆశీర్వదించబడతారు, అంతే. నీకు అదే నోట్. ఇస్సాకు మీద అసూయ పడ్డారు ఎవరో? ఫిలిస్తీన్, తెలుసా? ఇస్సాకు మీద దేశం నుంచి వచ్చి, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి బాగుపడిపోతున్నాడు రా బాబు అని అనుకుని అసూయ పడ్డారు, అంతే. విచిత్రం చెప్పనా, విత్తనం వేస్తే 100 అంతల పంట వచ్చేసింది ఇస్సాక్కి. నువ్వు అసూయ పడే కొలది వాళ్ళని దేవుడు దీవిస్తానే ఉంటాడు. అందుకే నువ్వు అసూయ పడొద్దు. అసూయ చాలా వ్యాధి, భయంకరమైన వ్యాధి. అక్కోళ్ళకుండే మహాకృప ఏంటంటే ఇట్టే తిప్పేసుకుంటారు. దేవుడు, మీరు చాలా మంచివాళ్ళు అమ్మ, మీరైతే నాకు నిజంగా షమ్మ ఆడబడుసులు, మీరు చాలా మంచివాళ్ళు. కొన్ని చోట్ల మేము చూస్తూ ఉంటాం, అస్సలు వాళ్ళకి మంచి చీర కట్టుకున్నారా, ఇక అంతే సంగతులు. వద్దు, అసూయ చాలా ప్రమాదం. సరే, అన్నయ్యోళ్ళ గురించి కూడా, యోసేపే కదా వాళ్ళ సొంత తమ్ముడే కదా, ఒక తండ్రి పిల్లలే కదా వీళ్ళు, అన్నదమ్ములే కదా. ఎవరు బాగుంటే ఏముంది, రేపొద్దున నన్ను చూస్తాడులే అనుకోవచ్చు కదా, అలా అనుకోవట్లేదు. యోసేపు మీద అసూయ పడ్డారంట. చెప్పండి, అసూయ పడినోళ్ళు బాగున్నారా, అసూయ పడకుండా దీవించిన వాళ్ళు బాగున్నారా చెప్పండి. అందుకే మా మీద కూడా చాలామంది రకరకాలుగా అసూయ పడినోళ్ళు, మేము సేవకు వచ్చినప్పుడు మేము అలా వస్తుంటే బిషప్ జాన్ వెస్లీ గారు వస్తున్నారనేవాడు, ఆమెను అనుకునేవాడు, అంతే. డాక్టర్ జాన్ వెస్లీ గారు అయినా ఇంటర్నేషనల్ స్పీకర్ అనేవారు, ఆమెను అనుకునేవాడు. ఇప్పుడు అలాగే తిప్పుతున్నాడు, పెద్దోళ్ళు అందరితో కూడా నన్ను తిప్పుతూ ఉన్నాడు వాక్యంలో. నేను అదే అనుకునేవాడిని, ఆమెను అనుకుంటాను. ఇప్పుడు కూడా నేను ఎక్కడైనా సేవకులు కూటానికి వెళ్తుంటే పెద్ద సంఘం ఏంది, ఆమెను అనుకుంటాను. మీకేం తక్కువండి బాబు, మీరు కారుల మీద తిరుగుతారు, ఆమెను అనుకుంటాను. నాకు సైకిల్ కూడా లేదని తెలుసు, నా స్థితి నాకు తెలుసు, దేవుని సేవకి ఏ విధంగా వచ్చానన్నీ తెలుసు. ఎవరు ఎన్ని కామెంట్ చేసుకున్నారు, ఆమెను అనుకుంటా వచ్చాను. మీరు కూడా మీ జీవితంలో అలా అనుకోండి, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయటం మొదలెడుతూ ఉంటాడు. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంటుంది, అసూయపడే వాళ్ళు ఉంటారు. దేవుడు సన్నిధిలో వారిని కూడా దీవించడం మొదలుపెట్టాయా అని కోరుకో,
దేవుడు ఖచ్చితంగా వాళ్ళని దీవించడం మొదలు పెడతాడు. ఈ ఉదయకాలం అహరోనులో ఉండే మనసు ఏమిటంటే, తమ్ముడు నాయకుడిగా ఉన్నాడు, అన్నయ్య యాజకుడిగా ఉన్నాడు, అయినా తమ్ముడిని చూసినప్పటికీ హృదయంలో గొప్ప ఎక్కడ లేని సంతోషం వస్తుంది, ఎక్కడ లేని ఆనందం వస్తూ ఉంది. ఈ ఉదయకాలం ఆ మనసు నీకు కావాలి. దేవుడు ఆ విధంగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టునుగాక, స్థిరపరచునుగాక. చూడండి, వాక్య లేఖనాల్లో కొన్ని మాటలు చెప్తాను. ఎలాగ మనకి ఆ సంతోషం ఎలా వస్తుందంటే, 119వ కీర్తన 111వ వాక్యం. 119వ కీర్తన 111వ వాక్యం. శాసనములు నాకు హృదయానందకరములు. నీ శాసనాలు నాకు హృదయానికి ఆనందాన్ని కలిగించే ఆనందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. అవి నాకు నిత్యము స్వాస్థ్యముగా ఇవ్వబడ్డాయని నేను భావిస్తున్నాను. మరొక్కసారి నేను చదువుతున్నాను. నీ శాసనములు అంటే వాక్యం, నా హృదయానికి ఆనందాన్ని కలిగించేవి, అవే నాకు స్వాస్థ్యము అంటున్నాడు. గట్టుకోసారి ఆమెన్ అంటారా? మీలో కూడా దేవుడు దయ వల్ల వాక్యాన్ని బాగా చదివే బిడ్డలు ఉన్నారు. ఎవరైతే వాక్యం సరిగ్గా అర్థం చేసుకుంటారో ఆ వాక్యమే వాళ్ళలో లోపల ఆనందాన్ని తీసుకొస్తుందండి. వాక్యం, ఒక వ్యక్తికి వాక్యం తెలిసిందనుకోండి, ఇంక చెప్పక్కర్లేదు, వాళ్ళు వెంటనే అడ్జస్ట్ అయిపోతారు, వెంటనే సర్దుకుంటారు, వెంటనే సరిచేయటానికి ఇష్టపడతారు. వాక్యం తెలియని వాళ్ళతోనే చాలా బాధ. వాక్యం తెలిసిన వాళ్ళకి మనం ఇంక చెప్పక్కర్లేదు, అవునులే సర్లే మంచిదే, దేవుడు ఏముంది, దేవుని ఏర్పాటు, దేవుడు ఒక వ్యక్తిని దీవించితే అది అన్నిటికీ దీవెనగా మారుతుంది. సో ఈ విధంగా మనం అంటు కట్టబడటానికి ఇష్టపడతాం. ప్రత్యేకంగా ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని బాగా చదవటానికి ఇష్టపడండి. దేవుని శాసనాలు చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమైపోవాలి. ఇప్పుడు రాహేలు, ఆ తర్వాత లేయ, వీళ్ళిద్దరు అక్క చెల్లెలే కదా, ఎందుకు అలా అసూయపడ్డారు? మన అక్క చెల్లెల్లో అలాంటి అసూయ ఉండకూడదు. సరే, వాళ్ళు కట్టుకున్నారు, రేపొద్దున మనం కూడా కట్టుకుంటాం అలా అనుకోండి. సో అన్నదమ్ముల గురించి చదువుతున్నప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు కదా, ఇలా వద్దులే, మన జీవితాలు సరిగా, వాక్యం తెలిసిందనుకోండి వాళ్ళ గురించి మనం ఆనందించడానికి ఇష్టపడతామన్నమాట. వాక్యం తెలియలేదనుకోండి లోకస్తుల వలె మనం కూడా అసూయ పడతా ఉంటాం. అది దేవుడికి ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. మరొక మాట కూడా చదివిస్తాను. తప్పిపోయిన కుమారుడు గురించి మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం కదా. విచిత్రమైన సంగతి చెప్పనా, వాస్తవంగా తండ్రి ఇల్లు వదిలేసి తప్పిపోయిన చిన్న కుమారుడు గురించి ఎక్కువ చదువుతాం, కానీ ఇంట్లో ఉండి తప్పిపోయినాడు ఒకడు ఉన్నాడు. ఎవడు? పెద్ద కొడుకు. వాడున్న ప్లేస్ ఇంట్లోనే ఉన్నాడు, ఇంటి పరిస్థితులన్నీ తెలుసు, కానీ ఇంట్లో ఉండి తప్పిపోయాడు. ఎలాగన్నయ్యా? అసూయ. విచిత్రమైన మాట అతని గురించి రాయబడి ఉంది, మీరే చదివితే బాగుంటుంది. లూకాసు సువార్త 15వ అధ్యాయం 27 నుండి 32 వరకు ఒక్కొక్క మాట చదువుతూ ఉంటారు, విందాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 27 నుండి కొన్ని మాటలు చదవగా విందాం. దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. నీ తమ్ముడు వచ్చాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువులను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. తమ్ముడు వచ్చినందుకే కోపం వచ్చేసింది. లోపలికి రోజు ఇంట్లోకి వచ్చేవాడు బాగానే, ఇప్పుడు ఆయన వచ్చాడు కదా నేను రాను. ఇప్పుడు కూడా క్రిస్టియానిటీలో ఈ గొడవ ఎక్కువైపోయింది. వాళ్ళు వచ్చారా నేను రాను, వాళ్ళు ఫస్ట్ ఆరాధనకు వస్తున్నారంటే రెండో ఆరాధనకు వస్తానులే. ఎందుకు? వాళ్ళకి మాకు మాటలేవు. మంచి వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. చూడు, ఇంట్లోనే ఎక్కడో బయట కాదు, ఇంట్లోనే. ఇప్పుడు రోజు ఇంట్లో ఉండేవాడు పెద్ద కొడుకు, ఇప్పుడు తమ్ముడు వచ్చాడని నేను రానన్నాడు ఇంట్లోకి. చదవక్క. గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి ఓకే లోపలికి రమ్మని బతిమాలుకున్నాడు. అలా ఒరే బాబు రారా బాబు, తమ్ముడు వచ్చేటానికి పార్టీ నేను రాను. ఆడొత్తి బిర్యానీ ఉంటావా? చదువక్క, అక్కడ ఉంటుంది, భలే మాటలు ఉంటాయి అక్క. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను సేవిస్తున్నాను కదా, నీ ఆజ్ఞ నేను ఎప్పుడు మేరలేదు కదా, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మేక పిల్లని ఇచ్చావా? నాకు ఏమి ఇవ్వలేదు. వాడేమో అన్ని
లోకంలోకి వెళ్ళి అన్నీ అనుభవించుకుని అంత తప్పిపోయి వస్తే ఆడికి పార్టీ చేస్తావా, ఆడికి బిర్యానీ పెడతావా? అప్పుడు తండ్రి అంటాడు, నావన్నీ నీయే కదరా బాబా, వాడేదో తెలుసో తెలియకో తప్పిపోయాడని తండ్రిగా నేను చేరదీయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నీ మీద ప్రేమ లేక కాదు, నాయన్నీ నీయే. అయితే వాడు తప్పిపోయి వచ్చాడు కాబట్టి వాడికి ఉంగరం ఇస్తున్నాను, వాడికి వస్త్రం ఇస్తానంటే కుదరదు, నేను రానింట్లోకి అని అసూయ పడతా ఉన్నాడు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇంట్లో ఉండి తప్పిపోయింది ఎవరంటే పెద్ద కొడుకే. లోకస్తులు ఎవరెవరో తప్పిపోయారు అనుకుంటున్నాం, కానీ సంఘంలో ఉండి తప్పిపోతున్న మనల్ని ఒక్కసారి దేవుడు దృష్టి నిలిపి సరైన రీతిలోకి నడిపించునుగాక, సంపూర్ణతలోకి నడిపించునుగాక. సో జనరల్గా మిక్సర్ ఆపరేట్ చేస్తున్న కుర్రోడు ఉన్నాడు, మిక్సర్ ఆపరేట్ చేస్తున్నాడు ఆ కుర్రోడు. ఆ రోజు వాడు రాలేదు, ఎవరో వచ్చారు. జస్ట్ 2-3 వర్క్ నేర్చుకుంటా దేవుడి పని ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, దేవుడి పని ఎప్పుడు ఆగకూడదు. ఆ రోజు రాలేదు, మిక్సర్ ఆపరేట్ చేసి ఆ కుర్రోడు రాలేదు. ఎవరో కుర్రోడు నేర్చుకున్నాడు, మత్తుగా అలా ఆపరేట్ చేస్తున్నాడు. నెక్స్ట్ వీక్ 2 వచ్చారు, వాడికన్నా జూనియర్ ముందు వచ్చాడు. అంతే, ఆడ ఆపరేట్ చేస్తున్నాడా, నేను రాను ఇంకా అసలు మిక్సర్ దగ్గరికే రాను. కీబోర్డ్ దేవుడికి స్తోత్రం కలుగునుగాక, వాయిస్తున్నావా? ఏదో నేర్చుకున్నాడు, వాయిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆ మనిషి రాలేదు, ఎగ్జామ్ ఏదో ఉంది, లేడు. ఎవరో చిన్నపిల్లాడు ఎవరో నేర్చుకుని వాయించాడు. మరుసటి ఆదివారం వీడికన్నా వాడు ముందు వచ్చి వాయించడానికి కీబోర్డ్ దగ్గరికి వచ్చినాడు. నేను రాను. అన్నయ్య ఏమో వాడిని అలా చూస్తాడు, అక్కేమో వీడిని ఇలా చూస్తారు. మేము ఎలా చూస్తామండి బాబు, మాకు అందరి ఇష్టమే, దేవుడికి స్తోత్రం. నీకు ఆసక్తి 24 hours 24/, అంతే. బోల్డ్ పని ఉంది, నువ్వు రోజురా, దేవుడి పని చాలా ఉంది, అసలే టైం లేదు, చాలా పని ఉంది. చేసేవాళ్ళు కొదువుగా ఉన్నారు చాలా. దేవుడు నువ్వు ఏం చేస్తావో చెప్పు. వంట చేయటం వచ్చా, వంట చేయటానికి ఇష్టపడు. ఏ పని వస్తే చెయ్యి. దేవుడి పని అయితే చాలా ఉంది, చేసేవాళ్ళు లేరని నేను బాధపడు, చాలా అవసరం. ఒక్కరి ద్వారా అన్నీ అవ్వవు, దేవుడి పని చాలా ఉంది. బ్రాంచెస్ ఉన్నాయా, ముందుగా వెళ్ళి పాటలు పాడి అవకాశం ఉంది, వెళ్ళి పాటలు పాడు, చక్కగా లీడ్ చేయి, వర్షిప్ వచ్చి నడిపించు. వాక్యం చెప్పడం వచ్చా, నేను కూర్చుంటాను చెప్పు, పర్వాలేదు, మైక్ కూడా ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో నేను ఎంకరేజ్ చేయడానికి మీ మధ్యలో ఉన్నాను. దేవుని కృప మీ మీద దిగవచ్చునుగాక, ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక, స్థిరపరచునుగాక. అయితే నీ మనసులో ఎప్పుడు ఏముండాలి తెలుసా? ఈ మాట నోట్ చేసుకో. 106వ కీర్తన 4వ వాక్యం ఎప్పుడు నీ మనసులో ఇలా ఉండాలి. 106వ కీర్తన 4వ వాక్యం ఇప్పుడు ఈ మనసులో ఈ మాట ఉండాలి. అందరు చదువుదామా? ఆ మాట తీసుకుని చదువుదామా? యెహోవా, నాతో చెప్పండి అందరూ, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచి నీ జనులకు కలుగు సంతోషాన్ని బట్టి నేను కూడా సంతోషించుచు ఉన్నాను. ఆమేన్. చప్పట్లో కొడుతూ ఒకసారి యేసయ్యకి దగ్గరగా మహిమ చెల్లిద్దామా? సో అక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, నీవు ఏర్పాటు చేసుకున్న వారిని నేను చూశానయ్యా. నేను చూసి ఏం చేస్తాను తెలుసా? నువ్వు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నావు కనుకే వాళ్ళు చిగురు పెడుతున్నారయ్యా. నేను చూసి ఏం చేయాలి తెలుసా? సంతోషిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నీ జనులను బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. ప్రభు ఇలాంటి కృప మీ మీద నిండుగా మెండుగా దిగవచ్చునుగాక. ప్రభు మీకు సహాయము చేయునుగాక. దేవుడు ఆ కార్యం చేయటానికి ఇష్టపడతాడు. ఓకే, 3వ మాట చదువుకుందాం. 3వ మాట చదువుదాం. 3rd one, 3వది సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47-48 వచనం చదువుదాం. అహరోను కర్ర ఎందుకు చిగురించింది? అహరోన్లో ఉన్న కొన్ని గుణాలు ప్రభు చెప్తున్నాడు. సంఖ్యాకాండం 16:47-48 వచనాలు. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాధి మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను. కాగా
అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి అతడు ధూపం వేసి జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసెను. అతడు చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్యలో నిలవబడగా ఆ తెగులు ఆగిపోయింది. చప్పలు కొడుతూ యేసేకు ఒకసారి బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? సో మూడవది, నశించిపోయే వారి కొరకు ప్రార్థించేవాడు అనండి. ఇప్పుడు నోట్ చేయండి, నశించిపోయే వారి కొరకు ప్రార్థించేవాడు. అహరోను కర్ర ఎందుకు చిగురించిందంటే కర్రలో ఏమీ లేదు, ఆ వ్యక్తిలోనే ఉంది క్వాలిటీ అంతా. సో ఎందుకయ్యా ఆ వ్యక్తి జీవితాన్ని అంత ఫలభరితంగా నువ్వు మార్చేసావు ప్రభువా అని అంటే, అతనిలో ఉన్న మూడవ లక్షణం ఏమిటంటే నశించిపోయే వారి కొరకు ప్రార్థించేవాడు. వాస్తవంగా తెగులు ఎందుకు వచ్చిందో తెలుసు, అక్కడ సనగడం మొదలుపెట్టారు, తెగులు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ తెగులు ఆగిపోవడం కొరకు మోషే చెప్పాడు అహరోనుతో, నువ్వు వెళ్ళు ధూపార్తిని చేత పట్టుకో, ఆ ధూపార్తిని చేత పట్టుకుని దాని మీద నిప్పులు వేయి, ఆ ధూపాన్ని తీసుకుని వెళ్ళు, చచ్చిన వాళ్ళకి బ్రతుకున్న వాళ్ళకి మధ్యలో నిలబడు. అంతే, అద్భుతంగా ఆ యొక్క ధూపం తీసుకుని ధూపం వేస్తూ ఉంటుండే, చచ్చిన వాళ్ళకి బ్రతుకున్న వాళ్ళకి మధ్యలో నిలబడుతూ ఉంటే ఆ తెగులు ఆగిపోద్దని చెప్పాడు. అలాగే ఆగిపోయింది. గట్టిగా ఒకసారి ఆమేనంటారా? నా ప్రార్థన, దేవుని మందిరంలో చాలామంది నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది సమస్యల మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది శోధనల మధ్యలో ఉన్నారు. నువ్వేం చేయాలంటే నశించిపోతున్న వాళ్ళ మధ్యలో నిలబడి ధూపం వేయటానికి ఇష్టపడితే పరిశుద్ధాత్ముడు కార్యము చేయునుగాక. ఎలా నశించిపోతున్నారండి? వాక్యంలో రాయబడింది, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. వాక్యం అలాగే రాయబడి ఉంది. నశించిపోతున్న దాన్ని వెతక రక్షించుట కొరకే మనుష్య కుమారుడు వచ్చాడు. జనులు మారు మనసు పొందక నశించిపోతున్నారు. ఇప్పుడు నశించిపోతున్న వాళ్ళ మధ్యలో నువ్వు ధూపం వేయగలగాలి. దైవికంగా ఆలోచిస్తూ ఉంటుంటే అసలు స్టార్టింగ్ నుంచే కూడా ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుని మాట వెనుక నశించారు. వాళ్ళ పిల్లలు దేవుని ఆజ్ఞ సరిగ్గా పాటించకుండా నశించిపోయిన పరిస్థితి. ఆ తర్వాత దేవుని కుమారులు నరులు కుమార్తెలకి తమకి ఇష్టమైన వాళ్ళని నచ్చిన వాళ్ళని అనుకుని పెళ్లి చేసుకుని నశించిపోయిన పరిస్థితి. నోవాహు ద్రాక్షరసం తాగి మత్తుడై ఇలాగ చదువుకుంటూ వెళితే నశించిపోయిన పరిస్థితి జనాంగం ఎక్కువ కనబడుతూ ఉంది. ప్రస్తుతం కూడా మత్తు పానీయాలు మనిషిని నాశనం చేస్తున్నాయి. నీ ప్రార్థన ఉండాలంటే, ప్రభా మత్తు పానీయాల మధ్యలో ఉన్న వాళ్ళని యేసు నామములో విడిపించు ప్రభా అని అడగాలి. నువ్వు సచ్చిన వాళ్ళని బ్రతికిన వాళ్ళని మధ్యలో నువ్వు నిలబడితే వాళ్ళని కూడా నీ ప్రార్థన ద్వారా జీవింపచేసే కృపా భాగ్యం దేవుడు నీకు దయచేయునుగాక. ప్రభు నీకు సహాయము చేయునుగాక. ఎలా నశించిపోతున్నారో మీకు సింపుల్గా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్తారా? ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన చిన్న సందర్భాన్ని మాట్లాడుతూ ఇలా చెప్పారు. ఏమని చెప్పారయ్యా అనంటే, వాళ్ళ స్నేహితుడంట పెళ్లి సంబంధం కొరకే ప్రయత్నాలు చేస్తూ వచ్చారంట. మొత్తం మీద ఆ విచిత్రమైన పెళ్లి సంబంధం ఒకటి సెట్ అవటానికి పెళ్లి చూపులకని వెళ్ళాడంట. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఇన్నాళ్ళ పెళ్లి చూపులకి ఇప్పుడు పెళ్లి చూపులకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఒకప్పుడు వేరే, ఇప్పటికీ కూడా ఓ తల్లి చెప్తుంది, మా ఆయన ఎలా ఉన్నాడో చూడలేదండి అయ్యగారు. మరి ఎలా చేసుకున్నామమ్మా? కట్టేశారండి అంతే, రక్తమే. ఇప్పటికీ చెప్తుంది ఆ తల్లి. ఇప్పుడా మనం ముందే చూసేసుకుంటున్నాం, దేవుడికి స్తోత్రం. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులు ఎంటర్ అవుతారు. సరే, విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూశాడంట. ఇద్దరు ఒకరికొకరు నచ్చారు, మాట్లాడుకున్నారు. ఇక పెద్దలు మాట్లాడుకోవాలనుకున్నప్పటికీ వాళ్ళిద్దరూ ఆ పెద్దోళ్ళని అడిగి, మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకుంటాం. ఈ పెళ్లి మోడల్ ఇప్పుడు ఇంత ఇలా ఎక్కువ అయిపోయింది కదా, దేవుడికి స్తోత్రం. పర్సనల్గా మాట్లాడుకుంటాం. సరే, పర్సనల్గా మాట్లాడుకోండి అని వాళ్ళకి అవకాశం ఇచ్చారండి. పర్సనల్గా ఏం మాట్లాడుకో 5 minutes ఒక రూమ్లో పర్సనల్గా మాట్లాడుకున్నాం. పెళ్లి కూతురు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. ఇక జీవితంలో మనోడు కంగు తిన్నాడు మాట.
మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నేను సినిమాలు చూడకుండా అస్సలు ఉండలేను. నేను సినిమాకి వెళ్ళావా, ఎందుకు వెళ్ళావా, ఎవరితో వెళ్ళావా అని అడగకూడదు. నన్ను ఏంటంట, ఎందుకు వెళ్ళావని అడగకూడదు, ఎవరితో వెళ్ళావని అడగకూడదంట. ఇలాగ విల్లింగేనా? పాపం పెళ్ళికొడుకు కదా, ముందే తల ఊపేస్తూ ఉంటాడు, ప్రతిదానికి తల ఊపేస్తూ ఉంటాడు. సర్లే ఇంకేం చేస్తాం, ఓకే 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 అంటున్నాడు. సరే, రెండో ప్రశ్న, నువ్వు ఉద్యోగం చేస్తున్నారు, నేను ఉద్యోగం చేస్తా, నీ అకౌంట్ నీదే, మాట్లాడరేంటి మీరు? నా అకౌంట్ నాదే, ఎందుకు ఎంత ఖర్చు పెట్టావు ఏమి అడగకూడదు. పెళ్ళికొడుకు అనుకున్నాడంటే ఎంత సంపాదించిన మనకే ఎత్తది కదా. సర్లే, దానికి విల్లింగే, ఓకే. మూడో కండిషన్, నాకు అసలు జీవితంలో చీర కట్టే అలవాటే లేదు, అంతా మిడ్డీలే, అంతా జీన్ ప్యాంట్లే, ఇలాగ ఇష్టమేనా? ఇక అక్కడికి వచ్చినప్పటికి మనోడికి డౌట్ వచ్చేసింది. ఈ రోజున మిడ్డీ అంటది, రేపు ఇక మీరు ఊహించుకోవచ్చు ఇక ఏంటి, ఎలాగ అయిపోతుంది ఇప్పుడు సమాజం, ఎలా పాడైపోతుంది, ఎలా నశించిపోతుంది, ఎందుకు వచ్చిన పాటలు రా బాబు అనుకుని. సర్లే, నువ్వు ఇప్పటి వరకు నన్ను ప్రశ్నలు అడిగావు కదమ్మా, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నేను నా దాన్ని నేను చెప్పే మాటకు కూడా నువ్వు సమాధానం చెప్ప. ఎలా నశించిపోతున్నారు చెప్తున్నాను. పెళ్ళికొడుకు అడుగుతున్నాడంట, నాకు కూడా జీవితంలో ఒక అలవాటు ఉంది, నేను చీర తప్ప ఇంకేమీ కట్టుకోను అన్నాడంట. ఏంటంట, చీర తప్ప ఇంకేమీ కట్టుకోను, అస్సలు జీవితంలో చీర తప్ప ఇంకేం కట్టు, గాజులు కూడా వేసుకుంటాను, జడ పువ్వులు ఇంత ఎట్టుకుంటాను, నాకైతే ఇక్కడ దాకా ఉంటుంది. అంటే ఇప్పుడు వివాహ సంబంధాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, స్వేచ్ఛను కోరుకుంటున్నారు ఆడోళ్ళు. ఇన్నాళ్ళు వివాహాలు ఎలా ఉండేయంటే, పిల్లలు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, అవి కోరుకునేవారు. ఇప్పుడు అలా లేదు. అమ్మా నాన్నలు దూరం పెట్టాలి, ముందే కండిషన్లో. సో నేను అంటాను, ఏ విధంగా సమాజం నశించిపోతుందో వాటిని గుర్తించి ఒక ఉదాహరణ చెప్పాను నీకు. ఈ విధంగా నశించిపోతున్న వాళ్ళ గురించి అంగలార్చి ప్రార్థించే వ్యక్తులు కావాలి. అందులో అహరోను ఉన్నాడు. నీ కుటుంబం ఉన్నదా? ఈ రోజున చిన్న పిల్లలు ఎన్న వ్యర్థమైన అలవాట్లకి బానిసలు అయిపోతారండి. అందుకే ఇర్మియా జనుల్లో హతులైన వాళ్ళ కోసం కన్ను కన్నీరు ఊటగా మారిపోయింది, తల జలమయముగా మారిపోయింది. ఈరోజైనా నీవు కనీసం కొద్దిసేపై నశించిపోయే వాళ్ళ కొరకు ప్రార్థించగలిగితే, ముందు వారి మీద దృష్టి కన్నా నీ మీదకి దేవుడు దృష్టి పెట్టి నీ జీవితాన్ని చిగురు పెట్టేటట్లుగా చేస్తాడు. ఖచ్చితంగా ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు, నీ పిల్లల భవిష్యత్తు ఆయన కట్టడం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్ముడు ఆ దిశగా నేను నడిపించునుగాక. వాక్యంలో రాయబడి ఉంది కదా, జనులు నశించిపోతున్న వారిని చూసి, నాశనానికి జోగుతున్న వారిని చూసి నువ్వు రక్షింపవా? పరిశుద్ధాత్ముడు ఈ విధంగా నీ జీవితాన్ని తిరిగి కట్టునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనందామా? హుషారుగా చెప్దామా? చూడండి, ఒక మాట చదువుతాను. ద్వితీయోపదేశకాండం 8:20. ద్వితీయోపదేశకాండం 8:20. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపచేయుచున్న జనులు వినకపోయినట్టు, నీ దేవుడైన ఒక్కసారి, నీ ఎదుట నుండకుండా యెహోవా నశించుచున్న జనులు వినకపోకుండునట్లు, నీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన నీ దేవుడైన యెహోవా మాటను వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు, మీరు వారి వలె నశించెదరు. హల్లెలూయా అని చెప్తారా? సో ఇలాంటి నశించిపోతున్న ప్రజల్ని దేవుడే తిరిగి రక్షించునుగాక. నీ ప్రార్థన ద్వారా వాళ్ళ కుటుంబాలు కట్టబడునుగాక. హుషారుగా చెప్దాం ఆమేనండి. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే
నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. మరలా నిన్నేనే నీ వంటి వారు, నిన్నేనే నీ వంటి వారు, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. పాడదాం. నిన్నేనే నీ వంటి, చప్పట్లు. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి, చేతులెత్తి, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. చెప్దాం. నీవే, చేతులెత్తి, చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి. అద్భుతం చేయమయ్యా, చేతులెత్తి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. మరలా నిన్నేనే నీ వంటి వారు, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. పాడదాం. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. వాగ్దానాలను చేతపట్టి, నీ వాగ్దానాలను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి. చేతుల పైకెత్తి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. రైట్. చివరి 2 మాటలు చెప్పేసి ముగిచ్చేస్తాను, రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిచ్చేస్తాను. 4వది, అహరోన్లో ఎందుకు ఆయన కర్ర చిగురించేటట్లుగా దేవుడు చేశాడంటే, ఆయనలో ఉన్న 4వ మాట 106వ కీర్తన 106వ కీర్తన 16వ వాక్యం. 106వ కీర్తన 16వ వచనం. వారు తమ దండుపాలెంలో మోషే అందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోని అందును అసూయపడి. చాలు. 4వది ప్రతిష్ఠత గలవాడు. ఆమేన్ అనండి, గట్టిగా చెప్పండి. ఆమేన్.
సో నేనంటాను, ప్రతిష్టత అనేది అనేక విధాలుగా ఉంది. కొంతమంది వస్త్రాల్లో ప్రతిష్టత కనపరుస్తారు, మంచిది. కొంతమందికి అలంకరణ విషయంలో ప్రతిష్టత, మంచిది. కొంతమందికి జీవితమే ఒక ప్రతిష్టతగా అర్పించుకోవాలనుకుంటారు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా నడిపిస్తాడు, మంచిది. అయితే విశ్వాసులుగా మీ జీవితాల్లో కూడా ఒక ప్రతిష్టత రావాలి. సేవకులకి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలుచుకుని వాడుకుంటూ ఉంటారు. అలాగని ఫ్యామిలీ పరిచయం దేవుడు దీవించినా అలాగూ దేవుడు దీవిస్తాడు. బ్యాచిలర్ పరిచయం దేవుడు దీవించిన అలాగూ ఒక్కొక్కరిలో ఉండే ఒక్కొక్క విధమైన ప్రతిష్టత. సో మనం దేన్ని తప్పు పట్టకూడదు, దేన్ని విమర్శించకూడదు. దేవుడు ఎవరిని ఎలా పిలిచాడో అలా వాడుకుంటాడు ఆయన. అయితే విశ్వాస జీవితంలో నీకంటూ ఒక ప్రతిష్టత రావాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచమన్నాడు. అంటే ఆదివారపు ఆరాధనను ఒక ప్రతిష్ఠితగా ఎంచుకోవాలి. ఆ రోజు ఏ ప్రోగ్రామ్స్ కూడా నువ్వు పెట్టుకోకుండా ఎక్కువ శాతం దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడు. వారమంతా నీ కుటుంబం గురించి నువ్వు ఆధారపడి నువ్వు నీ కుటుంబం గురించి పని చేస్తావు. ఆదివారం దేవుని పని చేయడానికి ఒక ప్రతిష్ఠిత నీలో రావాలని ప్రార్థన చేసుకో. ప్రభు ఈ విషయంలో నీకు ప్రతిష్ఠిత ఏర్పాటు చేయునుగాక. సో ఇంకొక కోణంలో చెప్పాలంటే క్రీస్తుని హృదయమందు ప్రభువుగా ప్రతిష్ఠించండి అన్నాడు. అంటే హృదయంలో అనవసరమైన చెత్తవేమి ఉంచకుండా క్రీస్తు ప్రభునే ఒక ప్రతిష్ఠిత కేంద్రంగా నువ్వు ఉంచుకోవాలి హృదయంలో. ఇంకో మాటలో చెప్పాలంటే వాక్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చెయ్యి. యోహాను 17:17లో వాక్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చెయ్యి అన్నాడు. అంటే నీ ప్రతిష్ఠత అంతా ఎందులో ఉండాలంటే వాక్యంలో ప్రతిష్ఠత కావాలి. నేను ఇలా ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రతి వారం ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ ఇవ్వండి ప్రభా. విన్న పాఠాలు కాకుండా నేర్చుకోవాల్సినవి ఇంకా నీ పాదాల దగ్గర అడుగుతున్నానయ్యా. నీ ప్రజలకి ఏ ప్రత్యక్షత ఇస్తావో అవే బోధిస్తాను. వాక్యమందు ఒక ప్రతిష్ఠతలోకి నువ్వు రావాలి. యేసు నామంలో అలాంటి ఆసక్తి దేవుడు నీకు దయచేయనుగాక. ఈరోజు 5 అధ్యాయాలు చదివావా, రేపు ఒక నెలలో ఒక 5 అధ్యాయాలు చదివా ఇంకొక విధంగా. మొన్న ఒక తల్లిని పలకరించడానికి వెళితే ఈ సంవత్సరం అయ్యగారు నేను 7వ బైబిల్ కంప్లీట్ చేస్తున్నానన్నది. ఏం ప్రతిష్ఠత! వయసు ఎంత? 60 ఏళ్ళు పైనే. ఈ సంవత్సరం 7వ నేను వాక్యం చదువుతున్నాను అంటుంది ఆ తల్లి. ఇప్పటికీ వాక్యం చదువుతూనే ఉంటుంది. మరి ఇంటి దగ్గర ఉన్న మీ వ్యక్తిగత జీవితాల్లో వాక్యం పట్ల ఎంత ప్రతిష్ఠత నీకు ఉంది? లోకంలో ఎన్నో చదువుతున్నా కదా, జీవం ఇచ్చే ఈ దివ్యమైన గ్రంథాన్ని ఎంత అద్భుతంగా స్టడీ చేస్తున్నారు. ధ్యానించండి. ప్రభు మీ జీవితంలో ఈ విషయంలో మీకు ఒక ప్రతిష్ఠత వచ్చునుగాక. అసలే అహరోనుకున్న ప్రతిష్ఠత ఏంటో తెలుసండి? అహరోనుకున్న ప్రతిష్ఠత ఏంటంటే యాజకుడు కదా ఆయన. అసలు అహరోను అనే మాటకి అర్థం ఏమిటంటే కాంతి గలవాడు. కాంతి గలవాడు అంటే వెలుగు సంబంధి. అహరోనులో ఉన్న ప్రతిష్ఠత ఏంటని అంటే అహరోను ఒక యాజక వస్త్రాన్ని ధరించుకోవాలి. యాజక వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ యాజక వస్త్రాన్ని ధరించుకునేటప్పుడు ఆ యాజకుడి వస్త్రం ఎలా ఉంటుందంటే కింద బంగారు గంటలు ఉంటాయి, దానిమ్మ టైప్లో గంటలు ఉంటాయి అన్నమాట. దానిమ్మ పళ్ళు ఉంటాయి, గంటలు ఉంటాయి. యాజకుడు వస్త్రం అంతా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ భాగం ఉంది, ఈ పార్ట్లో న్యాయ విధాన పథకం ఉంటుంది. అందులో 12 రాళ్ళు ఉంటాయి. ఎప్పుడు యాజకుడు కూడా వాటిని మోస్తూనే ఉండాలి. ఒక యాజకుడిలో ఉండే ప్రతిష్ఠితి ఏంటంటే విశ్వాసుల్ని ఇదిగో ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి సేవకుడు. ఒక విశ్వాసి దేవుని దగ్గరికి వస్తాడంటే గుండెల్లో పెట్టుకునే మనస్సు. ఎవ్వరికి ఏ బాధ కలిగినా ఆ బాధ తనదిగా భావించి, ఇప్పటికే యాజకులు ఇలా మోస్తూ ఉన్నారు మందసాన్ని, న్యాయ విధాన పథకాన్ని. ఎవరికి బాగాపోయినా, ఎవరి కుటుంబంలో సమస్య వచ్చినా యాజకుడు ఇవి భరిస్తూ ఉన్నాడు. ఇది గొప్ప ప్రతిష్ఠత. మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి. నిర్గమకాండం 32వ అధ్యాయంలో
29వ వచనం చూస్తే ప్రతిష్ఠతకి తగిన ఒక ఆశీర్వాదం ఉందని చెప్పాడు. లేవీ కాండం 21:6 మీరు చదువుకుంటే అక్కడ యాజకుడు ఉండవలసిన ఒక ప్రతిష్ఠతను గురించి ఆ యొక్క మోషే, ఆ యొక్క అహరోన్లో ఉన్న ప్రతిష్ఠత, అతని వస్త్రాలు ఎలా ఉండాలి, అతడు ధరించవలసిన క్రియలు అన్నిటి గురించి మాట్లాడాడు. ఈరోజు నా ప్రార్థన సంఘానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ కొంచెమైనా దేవుడు నీకు ఆ భారం పెడితే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నీలో ఒక ప్రతిష్ఠతతో భక్తి చేయటానికి, వాక్యం పట్ల ఆసక్తి చూపించి ఆత్మల పట్ల భారం కలిగి అడుగు. దేవుడు కృప నీ మీద దిగివచ్చునుగాక. రైట్, ఇక చివరి మాట చెప్పేస్తాను, టైం అయిపోయింది. ఆఖరి మాట 5వది, ఎందుకు దేవుడు అహరోను కర్ర చిగురింప చేశాడంటే నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండం 17:12. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. ఓకే, అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా. చాలు. చివరిది 5వది, ఆదుకునే మనస్సు గలవాడు అనండి. ఈరోజు ఆశీర్వదించబడిన స్థితి దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు నీ మనసు ఎలా ఉండాలంటే సంఘ పరిచర్యను ఎప్పుడు ఆదుకునే మనసు నీకు ఉండాలి. అహరోనుకుండే మనసు ఏమిటంటే, మోషే ఏమన్నా చెప్పాడండి. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే విశ్వాసులు, మాకు చెప్తే మేము చేస్తామండి. చెప్తే చేసేది విశ్వాసు కాదు, చెప్పకుండా చేయగలిగిన మనసే ఆదుకునే మనసు. అది అహరోను మనసు. మన కన్నుల ముందు ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో నీకు చేయగలిగిన సామర్థ్యం దేవుడిచ్చాడా? చెప్పకుండానే వచ్చి చేయగలిగిన మనసు ఉంటుందే. పరిచర్య చేయాలని ఉంది, చెప్పకుండానే రావాలి ఆ మనస్సు నీలో. అహరోన్తో ఏం చెప్పలేదు మోషే, నా చేతులు బరువెక్కిపోతున్నాయి, నాకు వచ్చి కొంచెం హెల్ప్ చేయి, ఏం చెప్పలేదు. మోషే చేతులు బరువెక్కుతున్నాయి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉన్నాడు, చూస్తున్నాడు. అహరోను ఊరిద్దరు వచ్చి, మోషే గారు మీరు కూర్చోండి, ఇంతకాలం మీరు కష్టపడ్డారు కదా, మీరు కూర్చోండి, ఇక నుంచి మేము పని చేస్తామని ఈ పక్కన ఒకరు చేపట్టుకున్నారు, ఈ పక్కన వచ్చి అద్భుతంగా ఆదుకున్నారు. వాళ్ళు ఈ పరిచర్యలో ఇప్పటికే ఆదుకునే బిడ్డల్ని చాలామందిని ఇక్కడ దేవుడు ఇచ్చాడు. వారి మాత్రమే కాదు, వారి బంధువులు, వారి కుటుంబం, వారి రక్త సంబంధులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ దేవుని పరిచర్యకి సహకారులుగా మారుస్తున్నారు. నేను ఆశిస్తున్నాను అహరోను లాంటి దీవెన వారి కుటుంబానికి వచ్చినగాక. అహరోను ఒక్కడే కాదండి, అహరోను వంశాన్ని కూడా దేవుడు దీవించాడంట. అలాంటి దీవెన ఎవరికైతే ఆదుకునే మనస్సు ఉంటుందో, పరిచర్యని ఆదుకోవాలి, పరిచర్యకి సహకారులుగా ఉండాలి, ఆ మనసు ఎవరిలో ఉంటుందో దేవుడు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని దీవించడం మొదలు పెడతాడు. నేను ఒక మాట మిమ్మల్ని ఎప్పుడు అడుగుతూ ఉంటాను. సంఘము ద్వారా మనకి ఎన్నో మేళ్ళు మనం పొందుకున్నాం. ఒక్కటి కాదు, ఎన్నో మేళ్ళు మనకి దేవుడు సంఘం ద్వారా ఇచ్చాడు. అయితే సంఘానికి నీ ద్వారా ఏమైనా మేలు జరుగుతుందా? ఇదే ప్రశ్న నీ మనసులోకి రావాలి. సంఘము ద్వారా ఎన్నో మేళ్ళు దేవుడు నీకు ఇప్పటి వరకు ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉన్నావు, బలంగా ఉన్నావు, మంచిగా డ్యూటీ చేసుకుంటున్నావు, దేవుడు అన్ని సౌకర్యాలు నీకు ఇచ్చాడు. మరి ఇన్ని మేళ్ళు నువ్వు సంఘం ద్వారా పొందుకున్న నీవు సంఘానికి నువ్వు ఎంతగా మేలుకరంగా ఉన్నావు అనేది ఆలోచించు. ఈరోజు తీర్మానం చేసుకో, ఆదుకునే మనసు నీకు ఉంటే చాలు, దేవుడు అలాగ నీ జీవితాన్ని కట్టి స్థిరపరచునుగాక. నేను ముగిచేస్తున్నాను. అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్ర గురించి ఈరోజు కొన్ని పాఠాలు ప్రభు మనకి చెప్పాడు. ఒకవేళ నీ జీవితం ఎండిపోయి ఉంటే దేవుడు చిగురు పట్టినట్లుగా చేస్తాడు. అలాంటి కృప దేవునికి ఇచ్చునుగాక. ఎందుకు 12 కర్రలు ఉండగా అహరోను కర్ర మాత్రమే చిగురించిందంటే, కర్రలో ఏమీ లేదు, వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ గొప్పవి. నీ జీవితం కూడా అహరోనులాగా మార్చబడితే దేవుడు నిన్ను కూడా చిగురు పెట్టేట్లుగా చేస్తాడు, నీ స్థితిగతిని మారుస్తాడు. అహరోనులో ఉన్న 5 లక్షణాలు నీ ముందు పెట్టాడు ప్రభు. చెప్పండి. నెంబర్ 1, పాపములకై ప్రాయశ్చిత్తము నొందినవాడు. నెంబర్ 2, హృదయమందు సంతోషించేవాడు. నెంబర్ 3,
నశించే వాళ్ళ కొరకు ప్రార్థించేవాడు. నెంబర్ 4 ప్రతిష్ఠత గలవాడు. నెంబర్ 5 ఆదుకునే మనసు గలవాడు. ఈ విధంగా నేను ఉంటాను అన్నవాళ్ళు మాత్రమే లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేయాలని ఇష్టపడతా ఉన్నాం. విన్న మాటలన్నీ తలపో